చేస్తున్నాం. నమ్మకమైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ప్రభా, పరలోకమున్న ప్రభా, పరిశుద్ధ సృష్టికర్త మీకు వందనాలు చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా ఈ విధంగా మమ్మల్ని మీ సన్నిధిలో సమకూర్చున్నారు. మీకు వందనాలు చేస్తున్నాం ప్రభా. దయతో ప్రభా మీరే సహాయం దయచము, కరుణించ కృప చెప్పి చూస్తుండగా ప్రార్థన చేస్తున్నాం. ఆరాధన కార్యక్రమంలో మీరే సహాయం దయచము ప్రభా. మీకు అభిషేకాన్ని కోరుకుంటున్నాం, మీకు ఆత్మ సహాయాన్ని కోరుకుంటున్నాం ప్రభా. దయతో మీరే సహాయం దయచము. ఎవరైతే ప్రభా జాయిన్ అయినారో వారందరిని బట్టి వందనాలు చేస్తున్నాం ప్రభా. ఇంకెవరైతే జాయిన్ అవుతారో ప్రభా వారు కూడా జాయిన్ అయ్యి ఆత్మీయంగా మేలు పొందడంలో సహాయం దయచము, మీ సన్నిధిని అనుభవించట్లో సహాయం దయచము. దేవా ప్రభా మరి మీ వాక్యం మీరు మాట్లాడము, మమ్మల్ని ఆత్మీయంగా బలపరచము, ప్రతి ఒక్కరిని ఆత్మీయమైన మేలు మాకు అనుగ్రహించి వస్తుందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పాటల్లో మీరే సహాయం దయచము, ఆరాధనలో మీరే సహాయం దయచము, మమ్మల్ని నడిపించి వస్తున్నాం ప్రభా. అయితే నన్ను క్షమించము, మీ రక్తంతో కడుగుము, శుద్ధీకరించము, పరిశుద్ధపరిచి వస్తుందిగా అడుగుచున్నాం ప్రభా. ఆ తలంపులు చెదిరిపోకుండా సహాయం దయచము ప్రభా. ఆత్మ ప్రాణ దేహములు సమర్పించుకొని మీ సన్నిధిలో మేము ప్రభా వేచి ఇంట్లో మాకు సహాయం దయచము, కృప చూపి చూసుకొచ్చున్నాం ప్రభా. దేవా పరిశుద్ధి నాలో కార్యం చేయము, మాలో కార్యం చేయవచ్చున్నాం ప్రభా. మీ దాసం బలపరచము, అభిషేకించము, మీ మాటలు మాకు దయచము, మాతో మాట్లాడవచ్చున్నాం ప్రభా. పెరిగే సంఘాన్ని మీరు జ్ఞాపం చేసుకుని ప్రభా, దయతో సంఘం మీరు అభివృద్ధి పరచము, మీరు ఆశీర్వదించము, మీ కార్యము జరిగించవచ్చున్నాం. ఈ దినం ఇక్కడ జరిగే ఆరాధనలో సహాయం దయచము. ఇప్పుడు నా సంఘాల ప్రభా, కర్మేల్ చర్చ్ లో, దేవా బెతెస్దా ప్రభా, అగపే సైన్ చర్చ్ లో, న్యూ జెరూసలేం బైబిల్ చర్చ్ లో ప్రభా, యేసు అన్ని సంఘాలు కూడా మీరే సహాయం దయచము, ఆరాధనలో మీరే సహాయం దయచము, మీ సేవకులను మీరు బలపరచము, వారి సేవా పరిచయంలో మీరే సహాయం దయచేసుకున్నాం. దేవా పరిశుద్ధులతో మీరు మాట్లాడము, వారు సిద్ధపరచము, మీ కార్యములు జరిగించి వస్తుందిగా అడుగుచున్నాం ప్రభా. సృష్టికర్త మీరే సహాయం దయచేయం ప్రభా. మమ్మల్ని ప్రభా ఈ యొక్క ఆరాధన మీద సహాయం దయచేసుకున్నాం దేవా. పరిశుద్ధుడా మీరే కృప చూపించి వసుకున్నాం, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇది కట్ చేసి అది ఆన్ చేయనా, ఇది కట్ చేయి. ఓకే, పాటి సంఖ్య 226. పాడిదే దేవా నీ కృపలను. 226. పాడెద దేవా నీ కృపలను, నూతన గీతములను, స్తోత్రము పాడెద దేవా నీ కృపలను, నూతన గీతములను, స్తోత్రము భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి, భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి, ప్రేమ పునాదులు వేసితివి, పాడెద దేవా నీ కృపలను, నూతన గీతములను, స్తోత్రము నవిమల రక్తము కలువరి సిలువల్ అలునకు
విమల రక్తము కలువరి సిలువలకు ప్రేమ కృపా మహదైశ్వర్యముల పాపము తుడచితివి ఆ పాపము తుడచితివి ఆడెద దేవాని కృపలన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ పాపము నరకపు వేదన మరి తొలగించితివి పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి అపరాధములచే చాచిన నన్ను బ్రతికించితివి నన్ను బ్రతికించితివి ఆడెద దేవాని కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతు స్తుతి స్తోత్రము చెల్లింతు దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులు చేసితివి దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులు చేసితివి చీకటి రాజ్యపు శక్తులను నన్ను విడిపించితివి తెర నన్ను విడిపించితివి ఆడెద దేవాని కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతు స్తుతి స్తోత్రము చెల్లింతు ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భాగము చేసితివి ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భాగము చేసితివి సత్యస్వరూపి నివాసి సోతుగా చేసితివి నీ సోతుగా చేసితివి దేవాని కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతు స్తుతి స్తోత్రము చెల్లింతు అన్యుడనై నిన్ను ఎరుగక అన్యుని చేసితివి అన్యుడనై నిన్ను ఎరుగక అన్యుని చేసితివి పౌరుల సేవింపన్ వరములను సగితివి వరములను సగితివి దేవాని కృపలన్ నూతన గీతములను స్తోత్రము చెల్లింతు స్తుతి స్తోత్రము చెల్లింతు దేవాని కృపలన్ నూతన చెల్లింతు స్తుతి స్తోత్రము చెల్లింతు 225
నే స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను ఆ ప్రభు కృప ప్రేమ కనికరములు వాని పడేవారికి కరమౌనా ఆ ప్రభు కృప ప్రేమ కనికరములు వాని పడేవారికి కరమౌనా పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమనపారముగా పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమనపారముగా స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును యోగ్యుడని పాపములన్నీయు బాపుటకై పాపములన్నీయు బాపుటకై పాపములన్నీయు బాపుటకై పాపములన్నీయు బాపుటకై ఏ పాపమెరుగని పాపవరుడు పాపగ్రాహి అయితవుండెను ఏ పాపమెరుగని పాపవరుడు పాపగ్రాహి అయితవుండెను స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును యోగ్యుడని నిత్యం నిత్యం స్తుతించెదను శోధన కాలమునాయందున వేదన కాలమునాయందున శోధన కాలమునాయందున వేదన కాలమునాయందున నాదుడు యేసు మన తోడను అంతమేగా మన చింతలకు నాదుడు యేసు మన తోడను అంతమేగా మన చింతలకు స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను ఎనలేని ప్రేమతో కౌగలించెను ఎనలేని మేలతో నన్ను నింపెను ఎనలేని ప్రేమతో కౌగలించెను ఎనలేని మేలతో నన్ను నింపెను మహామహుడు మహిమప్రదాడు మహిమతో వచ్చుచునే నమ్ముపై మహామహుడు మహిమప్రదాడు మహిమతో వచ్చును మేఘముపై స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం స్తుతించెదను రాజాధిరాజు ప్రభు యేసే దేవాది దేవుడు మన యేసే రాజాధిరాజు ప్రభు యేసే దేవాది దేవుడు మన యేసే
పరమందు తల్లు ఇహమందు నరులు పాడుడి ప్రభునకు హల్లెలూయా. పరమందు తల్లు ఇహమందు నరులు పాడుడి ప్రభునకు హల్లెలూయా. స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యమే స్తుతించెదను. యేసు నామమును భజించెదను యేసు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యమే స్తుతించెదను. ఇంకో పాట పాడుకుందాం. పాట 227 యేసు నామం మనోహరం. 227. యేసు నామం మనోహరం ఎంతో అతి మధురం. పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు. పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు. అమూల్య ప్రాణమిచ్చెను పాపులను రక్షించుటకై. ప్రభు దాసుని రూపముంది ఇహమున దిగి వచ్చెను. అమూల్య ప్రాణమిచ్చెను పాపులను రక్షించుటకై. దాసుని రూపముంది ఇహమున దిగి వచ్చెను. కీర్తింతును నీ నామమును, ఘనపరతును నీ నామమును. కీర్తింతును నీ నామమును, ఘనపరతును నీ నామమును. ఓ మా ప్రభువులతో మమ్మును ఆశీర్వదింప. ఓ మా ప్రభువులతో మమ్మును ఆశీర్వదింప. యేసు నామం మనోహరం ఎంతో అతి మధురం. పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు. పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు. కల్వారి గిరిలో కల్వారి గిరిలో కీర్తించును నీ నామం, ఘనపరతును నీ నామం. కీర్తించును నీ నామం, ఘనపరతును నీ నామం. ఓ మా ప్రభువులతో మమ్మును ఆశీర్వదింప.
ఎంతో మధురం పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు మునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు పూర్ణ ప్రేమతో నొసగితివి శాంతి ఆనందములు నీ నామమునతరుకున్ పూర్ణ స్వస్థత మాకు ప్రేమతో నొసగితివి శాంతి ఆనందములు నీ నామమునతరుకున్ కీర్తింతును నీ నామం ఘనపరతును నీ నామం కీర్తింతును నీ నామం ఘనపరతును నీ నామం ప్రభువా ఈవులతో మమ్మును ఆశీర్వదింప ఓ ప్రభువా ఈవులతో మమ్మును ఆశీర్వదింప యేసునామం మనోహరం ఎంతో మధురం పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు. దేవుని వాక్యం నుండి ఆరాధనకు వెళ్ళక మునుపు ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం రెవల్యూషన్ చాప్టర్ 15 తెలుగు బైబిల్లో 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుకుందాం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3-4 వచనాలు నేను చదువుతాను, గమనించండి. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రం పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామను మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడిన గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసి చెప్పొచ్చు. దేవుడి దాసులు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. దేవుడి వాక్యమును మన కొరకై దీవెనకరంగా చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, నమ్మకమైన దేవ, చదువుబడిన లేఖనాలను బట్టి స్తుతిస్తున్నాం. మహిమగలిగిన దేవుడు, మారని దేవుడు, మార్పు చెందని దేవుడు, మాట తప్పని దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఏదైనా మీరు జరిగించే ఏదైనా అది మీ చిత్తమైనందుకు స్తుతిస్తున్నాం. జూన్ మాసం చివరి ప్రభుదినం రీతిగా జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధులు బెరియా పరిశుద్ధులతో ఉదయకాల సమయం కలిసి రావడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తుతిస్తున్నాం. ఆ మట్టుకు నేను నిష్పేయకు దాసుని, అపవిత్రులను, ఎందుకు పనికిరాని వాడిని, దుమ్ము ధూళి వంటి వాడిని మరొకసారి మీ శిలువ రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ నిష్ప్రయోజక దాసులను ఎరిగి ఎందుకు మా దేవా ఈ మానవుడు ఎందుకు మా దేవా ఉపయోగకరం లేనివాడని ఎరిగి మీ శిలువలో ఉపయోగపడని పాత్రను మీరు మాత్రమే ఉపయోగించగలని నమ్మి ఈ పాత్ర మీ యొక్క ఆత్మతో నింపి పరిశుద్ధులకు ప్రీతికరమైన పరిచయం చేయగలిగినట్లుగా సహాయపడుతున్నామని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నమ్మకమైన నామమున ప్రార్థించి స్తుతించి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. ఒక్క నిమిషం.
చదువుకున్న లేఖనంలో ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో మరి 2వ వచనంలో గమనించినట్లయితే క్రూర ముఖముకు కానీ దాని ప్రతిమకు కానీ లోబడినటువంటి వారు దేవుని వీణలు కలిగిన వారై మరి సముద్రంలో నిలిచిట్టు చూచి తినంటారు. కింద దేవుని సేవార్థమైన వీణలు గలవారై అన్నమాట తెలుగు బైబిల్ ఫుట్నోట్లో ఉంది. క్రూర ముఖములకు కానీ ప్రతిమకు కానీ లోబడిన వారు. దాని అర్థం ఏంటంటే ప్రభు కొరకు ప్రత్యేకించబడిన వారు, ప్రభుని ఎరిగిన వారు, రక్షణ పొందిన వారు, మారుమనసు పొందిన వారు, ప్రభుని సేవించేవారు. కాబట్టి ఉదయకాలం ప్రభు దినమందు ఆరాధన కొరకు వచ్చామంటే మనల్ని ప్రభు విమోచించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనకి ఏమై ఉన్నాడు ఈ 15వ అధ్యాయంలో కూడా ఆయన గురించినటువంటి గొప్పతనాన్ని గుర్తు చేసుకుని ఆరాధనలో ప్రవేశించాలి. 3వ వచనం చూస్తే వారు ప్రభువా దేవా సర్వాధికారి. కాబట్టి చూస్తున్నాం ప్రభువా దేవా సర్వాధికారి. ఆయన సర్వాధికారి అనే మాట మనం గమనిస్తున్నాం. సర్వాధికారి అంటే సర్వభూమి మీద ఆకాశం మీద కానీ భూమి మీద కానీ మరి అధికారం కలిగిన వాడు, ఆధిపత్యం కలిగిన వాడు. కాబట్టి ఆయన కిందనే సమస్తము అన్ని కూడా ఆయన చేత కలుగు చేయబడినాయని అర్థం. అదే ఆది కాండంలో చూస్తున్నాం. మరి ఆది యందు ఆయన ఏమేమి నిర్మించాడు ఆది కాండంలో వివరంగా వివరించబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో సమస్తమును ఆయన మూలం కలిగినది ఏది ఆయన లేకుండా కలుగులేదు అంటాడు. ఆది కాండం నిరాకారమైన దాన్ని సృష్టించి సృష్టి యావత్తు కలుగజేసి భూమి మీద కానీ ఆకాశం మీద కానీ మానవునికి అక్కర్లేని వాటన్నిటి కలుగజేసిన సృష్టికర్త అయిన. అదే రోమియోస్ పత్రిక 1వ అధ్యాయం మనం గమనిస్తే రోమియోస్ పత్రికలో 1వ అధ్యాయం గమనించినట్టయితే మరి చివరి వచనంలో ఒక మాట రాయబడింది. చివరి వచనం అంటే చివరి వచనం 24-25 వచ్చాం. చదవండి 24-25. వారు తమ హృదయంలో దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. గమనించవచ్చును. భాగంలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే సృష్టికర్త క్రియేటర్. ఆయన సృష్టికర్త. ఆది కాండం 1వ అధ్యాయం చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ చూస్తున్నాం. చదవలేదు కానీ సమస్తం ఆయన కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్నమాట. ఇక్కడ 25వ వచనం చూస్తున్నాం. సృష్టికర్త ఆయన. కాబట్టి సృష్టికర్తకు సర్వాధికారం ఉంటుంది. సర్వాధికారం. బిడ్డలు తల్లిదండ్రులకు ఎందుకు లోపడతారంటే ఆ తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా అరే మన అమ్మ మా నాన్న అని లోపడే బిడ్డలు ఉంటారు. ఒకరు తల్లిదండ్రులు బాగా ప్రేమించినప్పుడు ఇంకా ప్రేమించే బిడ్డలు లోపడే బిడ్డలు ఉంటారు. మన సృష్టికర్త మనం ప్రేమించాడు. ఆయన ప్రేమించిన వాడు కాబట్టి ఆ సర్వాధికారి అయిన ఆ సర్వాధికారికి వీరులు పట్టుకునే వారు దేవుని సేవించడానికి సముద్రం పొట్టు నిల్చుంటాం మన వాక్యంలో చూస్తుంటున్నాం. ఆయన సర్వాధికారి. కాబట్టి ఆ సర్వాధికారిని ఎరగాల. మనం సర్వాధికారిని ఎట్లా తెలుసు అంటే ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన చేత సమస్తం కలుగజేయబడ్డాయి కాబట్టి ఆయనే సర్వాధికారి. తర్వాత చూస్తున్న ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. అక్కడ ఒక మాట మనం గమనించవచ్చు. 4వ అధ్యాయం 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. చదువు. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియకు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో, భూత కాలంలోను భవిష్యత్ కాలంలోను వర్తమాన కాలం ఉన్న దేవుడు ఆయన. అందుకని భూత వర్తమాన భవిష్యత్ కాలం. కాబట్టి ఎవరు అంటే సర్వాధికారి. అప్పుడున్నవాడు, అప్పుడు కలుగు చేసిన వాడు, జరిగించిన వాడు, జరిగిస్తున్నవాడు, జరిగింపబోతున్నవాడు. సులభంగా అర్థమైన మాట. కలుగు చేసిన వాడు,
కలుగు చేసిన వాటిలో ఏదైతే జరిగిస్తున్నాడో జరిగించేవాడు, జరిగించబోయేవాడు. కాబట్టి ఆయన సర్వాధికారి. ఆయన సర్వాధికారి. అక్కడే రాయబడతారు. ఇంకో గుణలక్ష్యం అంటే పరిశుద్ధుడు 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 అనే మాట. కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఆయనకు మించిన సర్వాధికారి లోకంలో కానీ పరలోకంలో కానీ లేడు. ఆయనే సర్వాధికారి. కాబట్టి ఆయన సర్వం మీద అధికారం లేని వ్యక్తి. కాబట్టి వ్యక్తి చేతుల్లో సృజించబడిన వారు మనము, మీరు నేను. ఆ వ్యక్తి చేతులు సృజించబడ్డ వారు. ఆ సర్వాధికారి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ సర్వాధికారి మన కొరకు రక్తం కార్చాడు. ఆ సర్వాధికారి తండ్రి కుమార ఏకత్వాన్ని మనం గమనించవచ్చు. తిమోతి రాస్తూ ఒక మాట అంటాడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి 6:15 చదవండి. 1 తిమోతి 6:15. శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనుపర్చును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఏం చెప్తాడు? ఆ సర్వాధికారి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. తిమోతి ఏమంటున్నాడు? ఈ సర్వాధిపతి యుక్త కాలం ముందు ఆ ప్రత్యక్ష కనపడుతు. ఆ సర్వాధిపతి రాజులకు రాజు ప్రభులకు ప్రభు. రాజులకు రాజు అంటే అర్థం ఏంటి? ఈయనకు మించిన రాజు లేడు అని అర్థం. కాబట్టి మొదటిగా పరిశుద్ధుడు ఆయన ఆ సర్వాధికారి. రెండవది చూస్తున్నాం, ఈ సర్వాధికారి ఎవరంటే అందరికంటే మించిన రాజు ఆయన. ఆయన సర్వాధికారి. ఈ సర్వాధికారి ఈ సృష్టి అంతా కలుగ చేశాడంటే ఆయనలో ఏముందంటే శక్తి ఉంది. అదే అబ్రాహాముతో అంటాడు. ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 17 మొదటి వచనం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. నేను సర్వశక్తి కలిగిన దేవుడు. సర్వాధికారిలో సర్వాధిపతిలో సర్వశక్తి ఉంది. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఆయన శక్తి చేత మనం కలగజేయబడ్డాం. ఆయన మహాత్యం చేత మనం కలగజేయబడ్డాం. ఆయన సర్వాధికారి అనే మాట, సర్వశక్తి కలిగిన దేవుడు మాట జ్ఞాపకం చేస్తాం. అబ్రాహాముతోనే కాదు, మోషేతో కూడా అంటున్నాడు ఆయన. ఓ మోషే, నువ్వు ఎందుకు భయపడతావు? ఇశ్రాయేలు ప్రజలు బయట తీసుకెళ్ళటానికి నేను ఎవరు? నిన్ను పిలిచిన వాడు నేనెవరు? నిన్ను పిలిచిన నేను ఎవరు అనుకుంటున్నా మోషే? ఆది నిర్గమకాండం 6వ అధ్యాయం. ఎక్సడస్ చాప్టర్ 6 2 and 3. ఒక పొద నడిమిని 6వ అధ్యాయం 6th చాప్టర్ 2వ వచనం 3వ వచనం. ఇట్లా నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని. కానీ మోషే విను, ఎవరనుకుంటా? నేను సర్వశక్తిమంతుడును. నేను సర్వశక్తిమంతుడును. అబ్రహాం ప్రత్యక్షమైన, ఇస్సాకు ప్రత్యక్షమైన, మోషేకి ప్రత్యక్షమైన, నీకు కూడా ప్రత్యక్షం అవుతున్నా. కాబట్టి ఉదయకాలమున దేవుని మనం ఏమని ఎరగాలంటే ఆయన సర్వాధికారి, సర్వాధిపతి, ఆయన పరిశుద్ధుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయనలో శక్తి ఉంది. ఆ శక్తిని కనపరిచాడు అబ్రాహాముకి. ఆ శక్తిని చూపించాడు ఇస్సాకి. ఆ శక్తిని చూపించాడు యాకోబుకి. ఆ శక్తిని మోషేకి కనపరిచాడు. ఆ శక్తి చేతనే ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క ఐగుప్తులను బయటకు తీసుకొచ్చిన వాడు కొట్టాడు. అందుకొరకే వారు ప్రభువా దేవా సర్వాధికారి అంటారు. ఆ యొక్క వీరులను పట్టుకొని దేవుని సన్నిధిలో సేవ చేసే వారు నువ్వు సర్వాధికారి అంటారు. 2 ప్రకటన 3వ వచనంలో నీ క్రియలు ఘనమైనవి. ఆయన క్రియలు ఘనమైనవి. ఆ సర్వాధికారి క్రియలు అల్పమైనవి కాదు. ఆ సర్వాధికారి క్రియలు స్వల్పమైనవి కాదు. ఆ సర్వాధికారి క్రియలు తృణీకరించబడేవి కావు. ఆయన క్రియలు ఘనమైనవి. 111వ కీర్తన 111వ కీర్తన 2 నుంచి 4 వరకు మనం చూడవచ్చు. చదవండి. 111వ కీర్తన. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావము గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. చదువు. ఆయన తన ఆశ్చర్య కార్యములకు
జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా క్రియలు గొప్పవి, యెహోవా క్రియలు గొప్పవి. వాటి ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యం మహిమా ప్రభావం గలది. ఆయన తన ఆశ్చర్యకార్యం జ్ఞాపకార్థ సూచనగా నియమించున్నాడు. కాబట్టి ఆయన గొప్పవాడైన గొప్పవాడైన ఆయన క్రియలు కూడా స్వల్పమైనవి కాదు, అల్పమైనవి కాదు, తునీకరించబడేది కాదు. ఆయన క్రియలు ఘనమైనవి. ఘనమైన వాడు మన ప్రభు, ఘనమైన దేవుడు. అందువరకు ఘనమైన రాజా అంటాడు. అందువరకు ఘనమైన రాజా అంటాడు దావీదు. దావీదు ఎంత చక్కగా రాజమైన నా దేవా నేను గణపరిచేదును అంటాడు. కారణం ఏంటంటే ఆయన క్రియలు అలాంటివి. సర్వాధికారి క్రియలు అల్పమైనవి కావు, స్వల్పమైనవి కావు, ధృవీకరించబడేవి కావు, చాలా గొప్పవి. ఆకాశం కలుగు చేయడం అంటే చిన్న విషయం కాదు. భూమిని కలుగు చేయడం అంటే చిన్న విషయం కాదు. సముద్రం కలుగు చేయడం అంటే చిన్న విషయం కాదు. దేవుని చిత్తమైతే 2వ వర్తమానంలో సముద్రం గురించి మనం చూస్తాం. సముద్రం కలుగు చేయడం అంటే చిన్న విషయం కాదు. జలచరం కలుగు చేయడం అంటే చిన్న విషయం కాదు. సూర్యచంద్ర నక్షత్రాలు కలుగు చేయడం చిన్న విషయం కాదు. అన్ని కలిగి చేసిన దేవుడు నిన్ను కలుగు చేయడం కూడా చిన్న విషయం కాదు. అందుకే కీర్తన అంటాడు 139వ కీర్తన 139వ కీర్తన 14వ వచనం. 139వ కీర్తన 14వ వచనం. విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. నువ్వు కలుగు చేసిన విధము అయ్యా, నీ క్రియలు ఘనమైనవయ్యా. అది కట్టాడు కింద చివరి భాగములో, నీ కార్యములు ఆశ్చర్యకరములు, నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆయన క్రియలు ఘనమైనవి, ఆయన క్రియలు ఘనమైనవి. సర్వాధికారి, సర్వాధిపతి, సర్వశక్తి మంతుడు, ఆయన పరిశుద్ధుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన క్రియలు ఘనమైనవి. అన్ని కలుగు చేస్తే వేరు కానీ నన్ను కలుగు చేసే చూస్తే ఆశ్చర్యములు భయమును పుట్టుతున్నవి. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు. అది మనం గమనించాలా. అది క్రియలు లాంటిది. మన క్రియలు అయితే పనికిరానివి, మన క్రియలు నిష్ప్రయోజనమైనవి, మన క్రియలు కేవలం మురికి పేలికలు వంటివి. ఆయన క్రియలు ఘనమైనవి. అదే కీర్తన గ్రంథకర్త దావీదు అంటాడు 145వ కీర్తన 145వ కీర్తన 145వ కీర్తన 4వ వచనం. ఒక తరము వారు మరి ఒక తరము వారు ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. ఒక తరం వారు అసలు యేసుప్రభుని నీవు చూడలే, నేను చూడలే. ఆయన ఆత్మస్వరూపమైన దేవుడు. మన పితరులు చూశారు, మన పితరులు చూశారు. అబ్రాహం నేను చూడలే, నువ్వు చూడలే. అది ఏంటి అంటే అర్థం ఏంటి? ఆ తరం వారు మనం చెప్పారు, మనం విన్నాము, లోబడ్డాము, దేవుని మహిమను చూసాము. మనము ఈ తరంలో ఉన్న మేము, ఈ తరంలో ఉన్న మనము, మన ఇంకో తరాన్ని తెలియపరిచే వరంగా చేశారు దేవుడు. ఎందుకంటే ఆయన క్రియలు అలాగున్నాయి. ఆయన క్రియలు వర్ణించుకుండలేము, ఆయన క్రియలను వివరించుకుండలేము. ఆయన క్రియలు ఘనమైనవి. అందుకొరకే 10వ వచనం అంటాడు, అదే అధ్యాయంలో ఏమంటాడు? 10వ వచనంలో యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ క్రియలన్నీ నీ కృతజ్ఞత. ఏ క్రియలవి? అక్కడ రాయబడతాడు 4వ వచనం, నీ పరాక్రమ క్రియలు. పరాక్రమ క్రియలు. గిద్యోను ఏమన్నాడు? ఓ పరాక్రమ బలాఢ్యుడు అన్నాడు. గిద్యోను కంటే బలాఢ్యుడు ప్రభు. గిద్యోను కంటే బలమైన క్రియలు. కాబట్టి ఆయన క్రియలు ఘనమైనవి. ఆయన సర్వాధికారి, సర్వాధిపతి, సర్వశక్తి మంతుడు, పరిశుద్ధుడు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన క్రియలు ఘనమైనవి, గొప్పవి. ఆ క్రియలను ఎరిగి ఉంటే దేవుని ఉదయకాల సమయమున అల్పులైన మనము, నీచులైన మనలను దేవుడు ఏర్పరచుకుని విధానాలను గుర్తించి ఆరాధించారు. ఆ తరం వారు, ఈ తరం వారు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు మనం గ్రహించగలుగుతుంటాం. మన పితరులు కూడా దేవుడు చేసిన కార్యము. భక్ష్యంగా దేవుని దాసుడు మహిమలో పిలువబడినప్పుడు ఆయన పిలువబడిన విధానం వేరు. ఆయన లోకంలో తీసుకోబడినప్పుడు ఆకాశం నుండి మెరుపు కలిగింది, ఇదంతా చేర్పడింది. ఏంటిది? ఆయన తరం మనకు తెలియపరిచింది. మన తరం మన క్రియలు తెలియపరచాలి. ఆయన క్రియల గురించి అది ఆరాధనలో తెలియపరచవలసింది. అది మనం గుర్తు చేసుకోవాల్సిన మాట. స్పష్టంగా దేవుడు మనకు గుర్తు చేస్తుంటున్నాడు.
ఆయన క్రియలు ఘనమైనవి అని. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన క్రియలు ఎలాంటివి అనేది దేవుడు మనకు గుర్తు చేసి ఉంటాడు. చూస్తున్నాం ఆయన క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి అంటాడు. ఆశ్చర్యమైనవి. ఇదే దావీదు ఏమంటాడు? మొదటి దినవృత్తాలకు వెళ్తాం. 1 Chronicles 16th chapter. ఇదే దావీదు ఏమంటాడు? మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 12వ వచనం. ఆయన దాసులకు ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన ఆశ్చర్య కార్యం జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఆశ్చర్యమైనడు. అందుకంటాడు ఆయన ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, మనకు శిశువు పుట్టిన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తే అధిపతి అంటాడు. స్టార్టింగ్ ఏంటి అంటే ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకరుడు. అందుకని ఆశ్చర్య కార్యములు జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన ఆశ్చర్య కార్యములు జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడో ఉన్నాం మనం, ఏ కులము, ఏ గోత్రము, ఏ భాష, ఏ స్థితో, ఏ రంగు, ఏ పరిస్థితి, అయితే మనం రక్షించాడు, విమోచించాడు. దట్ ఈస్ మార్వలస్. అది ఆశ్చర్య కార్యం. అది అందువరకే ఆయన మనం గణపరచాల. మనం చూస్తే ఈ మాటలోనే దేవుడి సన్నిధిలో అలాంటి ఆశ్చర్యకాలు చేస్తే దేవుణ్ణి మనం గణపరచాల. తర్వాత అంటాడు 13వ వచనంలో ఒక మాట, ఆయన నోటి తీర్పును జ్ఞాపకం చేసుకునుడి. ఆయన మన దేవుడు అయిన యెహోవా. ఆయన మన దేవుడైన యెహోవా. ఎవరో అంటే ఆశ్చర్యకరమైన వాడు మన దేవుడైన యెహోవా. కీర్తన 77లో ఒక మాట ఉంది. కీర్తన 77 11, 12 వచనం. 11, 12 వచనాలు. 77, 11, 12 వచనాలు. చేసిన కార్యములను, పూర్వము జరిగిన ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. యెహోవా చేసిన కార్యములు, నీ ఆశ్చర్య కార్యములు నేను మనసుకు తెచ్చుకోవాలి. ఉదయకాలం ఆరాధన అంటే అర్థం ఏంటి? మనస్సుకు తెచ్చుకొని ఆత్మతో సత్యముతో ఆరాధించడం. మనస్సుకు తెచ్చుకొని ఒకసారి ప్రీవియస్ లైఫ్, ప్రెసెంట్ లైఫ్ మనం గుర్తు చేసుకోవాలి. పరిస్థితులు, పాత పరిస్థితి ఏంటి, ప్రాచీన పురుషుడు ఎలాంటి వాడు, పాత పురుషుడు ఎలాంటి వాడు, పాత జీవితం ఎలాంటిది, ఇప్పుడు ఎలా ఉన్నాము, ఇది మనం గుర్తు చేసుకోవాలి. మనస్సుకు తెచ్చుకో. ఒక మనిషి మనకి మేలు చేశాడు అనుకోండి, మనం మాట్లాడకూడదు మాట మాట్లాడినాం అనుకోండి, ఏదో జరిగింది అనుకోండి, బ్రదర్ సిస్టర్ మీకు నేనేం చేశానో ఒకసారి నేను చెప్పను సిస్టర్ బ్రదర్, ఒకసారి మనసు తెచ్చుకోనండి. మనిషి చేసిన మాటకే మనిషి ఆ మాట అంటే, దేవుడికి ఎన్ని కార్యాలు చేశాడు మన పట్ల, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్ని విధాలు గొప్ప చేశాడు, దేవుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అదే అధ్యాయంలో 13వ వచనం. 13వ వచనం. దేవా నీ మార్గం పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు, ఆశ్చర్యకరమైన జరిగించే దేవుడవు నీవే. ఎంత చక్కటి మాట. దేవాని మార్గం పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడు. ఎందుకు? ఆశ్చర్యక్రియలు నీ చేతి మాత్రమే అవుతుంది. ఆశ్చర్యక్రియలు నువ్వు మాత్రమే చేయగలవు. కాబట్టి మొదటి సర్వాధికారి, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడు. రెండోది ఆయన క్రియలు గొప్పవి, ఘనమైనవి. మూడోది ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకార్యం జరిగించేవాడు. మన పట్ల కూడా, మానవుడి పట్ల కూడా ఆశ్చర్యకార్యం జరిగించాడు. మూడవది చూస్తే రాజా నీ మార్గములు న్యాయములు అంటాడు. నీ మార్గములు న్యాయములు. ఆయన న్యాయమైన వాడు, మన దేవుడు న్యాయమైన వాడు. చదువుదాం యెషయా గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనం చదవండి. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మన రక్షించును. ఆయన మన న్యాయాధిపతి, ఆయన మన న్యాయాధిపతి, మన రక్షించిన వాడు. ఆయన రక్షించిన వాడు కాబట్టి ఆయన న్యాయమైన వాడు. ఆయనలో అన్యాయం లేదు. ఆయన న్యాయమైన వాడు. ఆయన తీర్పులన్నీ, ఆయన మార్గములన్నీ న్యాయమైనవి, ఆయన మాటలన్నీ న్యాయమైనవి.
కీర్తనలో కూడా ఒక మాట ఉంది. 50 అధ్యాయం 6వ వచనం, 50వ కీర్తన 6వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయినాడు. ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నది. దేవుడే న్యాయకర్త అయినాడు. మన న్యాయకర్త అయిన ఆయన న్యాయం జరిగించేవాడు. ఆయన న్యాయాధిపతి. ఆయన న్యాయకర్త అయిన ఆ న్యాయకర్త ఎదుట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా, నువ్వు నాకు సర్వాధికారమైనావు, సర్వాధిపతి అయినావు, సర్వశక్తివంతుడైనావు. నీ క్రియలు ఘనమైనవి కాబట్టి నేను స్తుతిస్తున్నా, ఆరాధిస్తున్నా. సృష్టి యావత్తు కలిగేసిన విధానం చూస్తే నీ క్రియలు నేను ఏమర్ణించగలను దేవా. సర్వ సృష్టి మీద అధికారం లేని దేవుడు. మాత్రమే కాదు, నీ క్రియలు ఆశ్చర్యమైంది. నలుగురు ఎందుకో ఎక్కడికో ఎందుకు నన్ను కలుగు చేయడం విధానమే ఆశ్చర్యమైంది. తర్వాత నువ్వు ఆశ్చర్యకరుడు దేవా. తర్వాత చూస్తే న్యాయమైన వాడు, దేవా నువ్వు న్యాయాధిపతివి. నీ క్రియలన్నీ న్యాయములే, నీ దగ్గర అన్యాయం లేదు. న్యాయకర్త అయి ఉన్నావు. 76వ కీర్తనలో 9వ వచనంలో ఒక మాట ఉంది. 76వ కీర్తన 9వ వచనం. 76వ కీర్తన 9వ వచనం. దేశంలో శ్రమనందిన వారిని అందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పులకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. న్యాయపు తీర్పులకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. న్యాయాధికర్తకు, న్యాయాధిపతికి, న్యాయము జయించేవాడికి భూమి భయపడుతున్నది. అటువంటి దేవుడు ఎందుకు వాడికి భయపడుతుంది? ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి భయపడుతున్నాడంటే ఆ భయపడే వ్యక్తి చూస్తూ ఏ వ్యక్తి చూసి భయపడుతున్నాడో ఆ వ్యక్తిలో అన్యాయం లేదు కాబట్టే భయపడుతున్నాడు. ఆ వ్యక్తిలో సక్రమైన ఉంది కాబట్టే భయపడుతున్నాడు. లేఖనాలు మనం గమనించినట్లయితే మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే భూమి భయపడుతోందంటే ఆ న్యాయాధిపతి, న్యాయవాది, న్యాయకర్త అయిన ఆయన శిలువలో చనిపోయినప్పుడు భూమి గజగజలాడింది, భూమి వణికింది, భూమి బండలు బద్దలైనాయి. న్యాయాధిపతి. అందుకే మనం గమనించాలి. ఆ న్యాయాధిపతి అనే మాట మనం గుర్తు చేసుకోవాలి. 2వ తిమోతి 4వ అధ్యాయంలో ఆ మాట ఉంది. ఒక మాట 2వ తిమోతి 4వ అధ్యాయం 8వ వచనంలో, 2వ తిమోతి 4వ అధ్యాయం 8వ పౌలు అంటున్నాడు. 8వ వచనం, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. నీతి గల న్యాయాధిపతి. ఎంత చక్కటి మాట అయినా, నీతి గల న్యాయాధిపతి. కాబట్టి మొదటగా ఆయన సర్వాధికారి, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడు, ఘనమైన క్రియలు చేయగలుగుతాడు, ఆశ్చర్యకరం జరిగించేవాడు, న్యాయకర్త అయిన, న్యాయాధిపతి అయిన. తర్వాత 4వ చూస్తున్నాం. 3వ 4వ వచనాలు పడటంగా 15వ వచనం. న్యాయం సత్యములైనవి. ఆయన సత్యవంతుడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనంలో చేసుకోమంటాడు, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అంటాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అంటాడు. ఆయన సత్యం, ఆయనే సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది. చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయము యేసు ప్రభు చేసిన ప్రార్థన అది. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. దేవుడవైన నిన్నును, అద్వితీయ సత్య దేవుడు. చాలు, అద్వితీయ సత్య దేవుడు. ఆయన ఎవరు అంటే అద్వితీయ సత్య దేవుడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 18వ వచనం. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపించని మహిమను వెదుకువాడు సత్యవంతుడు. సత్యవంతుడైన సత్యవంతుడు. ఆయన సత్యవంతుడు. 28వ వచనంలో ఉంది. 28. కాగా యేసు దేవాలయములు బోధించచ్చు, మీరు నన్ను ఎదుగుదురు, నేను ఎక్కడ ఎదుగుదురు, నా అంతట రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఆయన సత్యవంతుడు కాబట్టి ఆయన సత్యవంతుడు. ఆయన సత్యం, ఆయనలో సత్యవంతుడు. అలాంటి ప్రభువును మనం ఆరాధించిపోతున్నాం, అలాంటి ప్రభువును మనం గణపరచిపోతున్నాం. అది మనం జ్ఞాపకం చేసే 5వ మాట. 6వ మాట మనం గమనించినట్లయితే అదే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 3-4 వచనంలో, ప్రభువా నీవు మాత్రము
పవిత్రుడు. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడు. నీవు మాత్రం అంటే అర్థం ఏంటి? నీవు మాత్రం పవిత్రుడు. 50 మంది గ్యాదర్ అయినారు అనుకోండి, అది ఎవరో చూసి నువ్వు మాత్రమే మంచివాడు అంటే అర్థం ఏంటి? మిగతా వాళ్ళంతా చెడ్డ. నీవు మాత్రమే పవిత్రుడు. భూమి మీద కానీ, భూమి కింద కానీ, ఆకాశంలో కానీ దేవుడు ఒక్కడే పవిత్రుడు. ప్రభువు యేసు క్రీస్తు ఒక్కడే పవిత్రుడు. ఆయన పవిత్రమైన వాడు. అందుకే పౌలు, అపోస్తలుడైన పౌలు అంటాడు, లేదా ఎబ్రేయుల పత్రికలో 7వ అధ్యాయము 26వ వచనంలో కొన్ని క్యారెక్టర్స్ ప్రభువు గురించి చెప్పబడినట్లు మొదటి మాట మనం గమనించవచ్చు. ఎబ్రీ 7:26 పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశమంతము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆయన పవిత్రుడు. ఆయన పవిత్రుడు. స్టార్టింగ్ ఓడే ఆయన పవిత్రుడు. ఇంకా నెక్స్ట్ నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకము, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆయన పవిత్రుడు. ఆ పవిత్రుడు మనకు రక్తం కార్చాడు. ఆ పవిత్రుడు మన కొరకు రక్తములు కార్చాడు. అందుకే ఏమంటాడు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ఆయన ఏమని పిలుస్తారంటే 5వ వచనం మొదటి భాగం, ప్రకటన 16:5 ఉండు అప్పుడు వర్తమాన కాలంలో ఉండు పవిత్రుడా అప్పుడు చాలమ్మా. అప్పుడు వర్తమాన భూత కాలంలో ఉండు పవిత్రుడా. ఆయన వర్తమాన భూత కాలం ఉండేవాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలం ఉండేవాడు. పవిత్రుడు. పవిత్రుడా. కాబట్టి ఈనాడు ఉదయకాల సమయన అట్టి పవిత్రుడు, అట్టి పరిశుద్ధుడు, అట్టి సర్వాధికారి, అట్టి ఘనమైన క్రియ కలిగిన వాడు, అట్టి ఆశ్చర్యకరమైన వాడు, అట్టి సత్యమైన దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మన పాపముల విషయమై, మన దోషముల విషయమై నలిగిపోయి మరణానికి పాత్రుడైన మనను ప్రేమించాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణంలో ఉంటివి, మరణం మనం ఏడ్చుంటుంది, మరణం కింద దాసులమైంటివి. అలాంటి మనలను విమోచించడానికి, విడిపించడానికి ఒకే దేవాదేవుడు తన ప్రియకుమారుడైన యేసు ప్రభువును ఈ లోకంలో మనకు పంపాడు. శిలువ మీద రక్తం కార్చాడు, అవమానపరచబడ్డాడు, అనేక రకాల మరి కఠినమైన శ్రమల గుండా వెళ్తూ వచ్చాడు. ఆ రీతిగా కొట్టబడుతూ వచ్చాడు, దూషించబడుతూ వచ్చాడు, అవమానపరచబడుతూ వచ్చాడు, ఊరేబడుతూ వచ్చాడు. ఆఖరికి తన శరీరంలో రక్తమంతా మన కొరకే కార్చేశాడు. అట్టి దేవుడు నిజంగా పవిత్రుడు. మన కొరకు రక్తం కార్చి ఆ రక్తం ధర కన్నాడు. కాబట్టి ఎరిగి ఉంటే నీ ఉదయకాల సమయన నా కొరకు ప్రాణం పెట్టావు ప్రభా, నా కొరకు రక్తం కార్చావు, నేను పొందవలసిన శిక్ష యావత్తు నీవు పొందావు, నన్ను విమోచించావు, నీలో ఏ దోషము లేదు. ఎక్కడ చూసినా కూడా పవిత్రుడా అని పిలుస్తున్నారు, సర్వాధికారి అని పిలుస్తున్నారు, సత్యవంతుడా అని పిలుస్తారు. అనేక నేనైతే పాపిని, నేనైతే దోషిని, నేనైతే దుర్మార్గుడను, నన్ను విమోచించడానికి ఇష్టపడినందుకు నేనేమి చెల్లించగలను ప్రభా. ఉదయకాల సమయన ఆ సైన్యం నిలిచిన రీతిలో వీరులను పట్టుకొని నేను సేవించే రీతిలో నేను కూడా మీ పాదాల సాగిలపడి నమస్కరిస్తాను, ఆరాధిస్తాను ప్రభా. నీకంటే నాకు ఎవరు లేరు ప్రభా అని దేవుడు స్తుతించాలి. అట్టి అనుభవంలోకి వచ్చి మన ప్రభుని ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. బట్టి స్తుతిస్తున్నాను. నిష్ప్రయోజకుడిని, అపవిత్రుడిని, లోకంలో చెడిపోయిన వాడిని, భ్రష్టుడిని తండ్రి, నా కొరకై మా ప్రభా సర్వాధికారి, మదివా సర్వశక్తిమంతుడు, మదివా మరి ఈ లోకం కొరకు సర్వాధిపతి అయిన నీవు, దివా పవిత్రుడైన నీవు, పరిశుద్ధుడైన మీరు నా కొరకే లోకానికి వచ్చి నేను అపరిశుద్ధుడై ఉన్నప్పుడు, అపవిత్రుడై ఉన్నప్పుడు నా కొరకే మధ్య కార్యం జరిగించడానికి ఇష్టపడి సిలువలో మీ రక్తం కాల్చి నన్ను పరిశుద్ధపరిచి నన్ను విమోచించి దాన్ని బట్టి స్తుతిస్తున్నావు. ఆత్మ ప్రభావ మీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యకరమైనవి. ఆత్మ ప్రభావ నా పట్ల నన్ను కలుగు చేసిన దాని పట్ల, నన్ను కడిగి పరిశుద్ధపరచడం పట్ల మీ ఆశ్చర్య కార్యములను ఊహించలేను దేవా, వర్ణించలేను దేవా. అందుని బట్టి స్తుతిస్తుంటున్నాను. అంతమాత్రమే మీరు సత్యవంతుడైన దేవుడు, అందుని బట్టి స్తుతిస్తున్నావు. పవిత్రుడైన దేవుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడైన దేవుడు, ఇన్ని రకములుగా మా తండ్రి మా దేవ నా కొరకై అంత గొప్ప దేవుడు ఈ లోకాన్ని తగ్గించుకో దీనుడుగా, దాసుడుగా, రిక్తుడుగా
శిలువ మరణం పొందినంతగా శ్రమ అనుభవించి నన్ను నా కొరకే శిలువలో కాచిన అమూల్యమైన ప్రశస్తమైన రక్తాన్ని బట్టి స్తుతిస్తున్నాను. నన్ను పరిశుద్ధపరిచినందుకు, నీ సొత్తుగా చేసుకున్నందుకు, నీ జనాంగంగా చేసుకున్నందుకు, పరలోక రాజ్యం వారసుగా చేసుకున్నందుకు నేను ఏం చెల్లించగలను తండ్రి? విరిగిన హృదయంతో మీరు అడుగునే రక్షణ పాత్ర చేతబట్టుకొని ఈ నా స్థుతి ఆరాధన యేసు ప్రభు నామమున మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందాం. పాట సంఖ్య 215 భక్తిలో స్మరించేది. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే మరి సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నీ. యేసే మన శిరస్సై బలశూరుండు. యేసే మన శిరస్సై బలశూరుండు. సర్వము నీచెను తన హస్తముతో, సర్వము నీచెను తన హస్తముతో. దయగలవాడు సర్వము నీచెను తన హస్తముతో. దయగలవాడు స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నీ. గాలి తుఫానులను గర్జించి బాధలను తొలగించే. గాలి తుఫానులను గర్జించి బాధలను తొలగించే. శ్రమలలో మనకు తోడై ఉంది, శ్రమలలో మనకు తోడై ఉంది. బయలు పరచే తన జయం. శ్రమలలో మనకు తోడై ఉంది, బయలు పరచే తన జయం. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. జీవనదిని ప్రవహింపచేసే సకల కలంబులయందు. జీవనదిని ప్రవహింపచేసే సకల కలంబులయందు. దేకకు మించిన ఆత్మల చేసే, దేకకు మించిన ఆత్మల చేసే ప్రభువే స్తోత్రుడు. దేకకు మించిన ఆత్మల చేసే ప్రభువే స్తోత్రుడు. భక్తులారా స్మరించెదము
ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ అపోస్తలుల కావగలరు సువార్తికులన్నిటికీ. అపోస్తలుల కావగలను సువార్తికులను ఇచ్చే సంఘము అభివృద్ధిని చెందుటకు, సంఘము అభివృద్ధిని చెందుటకు సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరికీ భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ మన పక్షమున తానే పోరాడి తాను ఓడించే. మన పక్షమున తానే పోరాడి తాను ఓడించే. ఇంతవరకు ఆదుకోలేదు, ఇంతవరకు ఆదుకోలేదు ఇంతవరకు ఆదుకోలేదు చూపే భక్తులారా ప్రభు ఈ భూమి యందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే. ఈ జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే. మనమాయన కార్పించుకొనెదము, మనమాయన కార్పించుకొనెదము. ఆయన ఆశ్రయం మనమాయన కార్పించుకొనెదము. ఆయన స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ. కొంచెము కాలమే మిగిలియున్న ప్రభువును కరుణించుటకై. కాలమే మిగిలియున్న ప్రభువును కరుణించుటకై. కనుక నడుచుకొనెదము, కనుక మనము నడుచుకొనెదము ప్రభు మార్గములయందు. స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ స్మరించెదము. అడిగి పూజించు వాటి కన్నా, అడిగి వాటి కన్నా సర్వము సర్వము
ప్రభు మేలులన్నిటినీ. సమయన దేవుని వాక్యం నుండి యెషయా గ్రంథం 43వ అధ్యాయం, ఐజయా చాప్టర్ 43 15, 16, 17 కలిసి చదువుకుందాం. లేదా నేను చదువుతాను. కలిసి అంటే సమయం వినపడదు. 15, 16, 17 గమనించండి. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడును, ఇశ్రాయేలు సృష్టికర్తకు నేనే మీకు రాజును. సముద్రంలో త్రోవ కలుగజేయవాడును, వడిగల జలములో మార్గము కలుగజేయవాడును, రథమును గుర్రమును సేనను సూర్యులను నడిపించువాడు యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు. వారందరూ ఏకముగా పండుకొని లేవకిందురు, వారు లయమై జనుపు ఆరు వలె ఆరిపోయేది. ఈ భాగంలో మనం చూస్తున్నాం దేవుని వాక్యం ఇక్కడ చెప్పినట్టుగా సముద్రం అనే మాట, దాని కొరకే మనం ధ్యానించుకుంటున్నాం. దేవుడి వాక్యమును దీవించి మన కొరకే ఆశీర్వాదంగా చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకైన దేవ, చదవబడిన భాగమును బట్టి 15, 16, 17 వచ్చినారు. యెషయా 43వ అధ్యాయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మాతో మాట్లాడుతారండి, మనం దర్శిస్తారండి, మీ కొరకు సిద్ధపరచండి. అయోగ్యుడు దేవా, నిష్ప్రయోజకుడు ఎరుగుదురు, ఏం చేత కాని వాడిని మీరు పలువు నుండి మాటలు మీరు అనుగ్రహిస్తే తప్ప. కీర్తన 81:10, లూకా 12:12, యోహాను సువార్త 3:33 వాగ్దానం రుజువుపరిచి నెరవేర్చమని వందనాలు చెల్లించుకుంటూ మీ సహాయం కోరుకుంటూ యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 15వ వచనంలో యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడును. ఉదయకాల ఆరాధనలో కూడా చూస్తూ వచ్చాం. ఆయన పరిశుద్ధుడు 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 అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు సృష్టికర్తకు నేనే మీకు రాజును, ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అనే మాట కూడా స్పష్టంగా నేనే మీకు రాజును. ఏం చేస్తాడు ఈ పరిశుద్ధ దేవుడు? ఏం చేస్తాడు ఈ రాజు అంటే సముద్రములో త్రోవ కలుగు చేయవాడును, వడిగల జలములో మార్గము కలుగు చేయవాడును, రథమును గుర్రమును సేనను సూర్యులను నడిపించేవాడు యెహోవా. కాబట్టి భాగంలో మనం చూస్తున్నాం సముద్రములో త్రోవలు కలుగు చేయవాడు. అసలు సముద్రం కలుగు చేసిన వాడే ఆయన. కలుగు చేసిన వాడికి అన్ని తెలుసు. కాబట్టి సముద్రము కలుగు చేసిన వాడు ఆయన. ఆదికాండం 1వ అధ్యాయం, ముందు సముద్రం గురించి కొంచెం చూద్దాం. 1వ అధ్యాయం 10వ వచనం చదవండి ఎవరన్నా. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. కాబట్టి ఆరిన నేలకు భూమిని పెట్టాడు, జలరాశికి సముద్రము అని పేరు పెట్టాడు. జలరాశికి ఆయన సముద్రము అని పేరు పెట్టాడు. సముద్రం కలిగేసిన వాడికి సముద్రం పని ఏముంది అంటే కీర్తన 51 10-11 వచ్చిన కీర్తన 51 10-11 వచ్చిన. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో సారీ ఎక్కడ పోతారు. యెషయా 51:10-11 యెషయా 51:10-11 10 సార్లు యెషయా 51:10 అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే గదా, విమోచింపబడిన వారు దాటిపోవునట్లు సముద్ర అగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే గదా. కాబట్టి చూస్తున్నాం సముద్రం మీద అధికారం చూస్తున్నాం. అగాధ జలముల సముద్రం ఇంకిపోజేసేది ఆయనే, విమోచించబడేవారు దాటిపోనట్టు చేసేవాడు ఆయనే. సముద్రం దాటిపోయే ఇశ్రాయేలు ప్రజలు దాటిపోనట్టు చేసేవాడు ఆయనే. ఇంత గొప్ప సంగతి చూస్తున్నాం. ఆ సముద్రగాధ స్థలమును త్రోవగా చేసేవాడు నీవే. రోడ్డు మీద హైవేలో పోతుంటే ఒక జంక్షన్ వస్తే సైన్ బోర్డ్స్ లేకపోతే ఎటు పోవాలని తెలియకుండా అర్థం కాని పరిస్థితి అవుతుంది. అమెరికాలో అయితే ఇక్కడ తక్కువ పెట్టుకొని మరి రూట్ మ్యాప్ పెట్టుకొని మరి ఆ రీతిగా గూగుల్ మ్యాప్ తో ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళిపోతూ ఉంటారు. గూగుల్ మ్యాప్ నడిపిస్తే అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఇండియాలో అంతగా ఎక్కువ అలవాటు కాలే.
వెళ్తూ ఎందుకంటే ఇండియాలో జనాభా బజార్లో తిరుగుతుంటారు, బయట తిరుగుతుంటారు. అయ్యా గ్రామానికి ఎట్టబోలా, పట్టణానికి ఎట్టబోలా చెప్తారు. ఒక పొరపాటు అయిపోతే కష్టం. ఈ రోడ్ల మీద వెళ్ళటానికే మనం రూట్ కనుక్కోలేకుండా వస్తుపడుతుంటే సముద్రం అంతా ఒకటే రకం ఉంది. ఎట్లా పోవాలా, ఆఫ్రికాకి ఎట్ట పోవాలా, ఐరోపాకి ఎట్ట పోవాలా, దుబాయ్కి ఎట్ట పోవాలా, కువైట్కి ఎట్ట పోవాలా, అమెరికాకి ఎట్ట పోవాలా, ఇండియాకి ఎట్ట రావాలా, లంకకి ఎట్టగల, శ్రీలంకకి ఎట్ట పోవాలా. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ఆయన సముద్రాన్ని కలుగు చేసిన విధానము, సముద్రంలో త్రోవలు కలుగు చేసిన విధానము చాలా గొప్ప సంగతి. ఆ సముద్రం గురించి ఎప్పుడు ఆలోచన చేస్తే ఒరుగు పుడుతుంది. ఆ సముద్రం చూస్తేనే ఒరుగు పుడుతుంది. సముద్ర ప్రయాణం అంటే ఒరుగు పుడుతుంది. ఆ సముద్రం ఎలా కలుగు చేస్తాడు ఈయన అనేది ఆలోచన చేస్తే మన జ్ఞానానికి మించింది అది. నిర్గమకాండం 14 వచ్చాయి, 21, 22 వచ్చారు. నిర్గమకాండం 14 వచ్చాయి. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. ఎంత నీళ్లు తొలగించాలంటే మోషే చెయ్యి చాపటంలో లేదు గాని బలమైన తూర్పు గాలి వచ్చింది, సముద్రం తొలగించింది, ఆరిన నేలగా చేసింది. ఆరిన నేలగా ఇంత గొప్ప సముద్రాన్ని తొలగించిన దానికి యేసు ప్రభుకు లేదా మన దేవుడికి కనుకంటే ముందు ఎవరు లేరు. ఆ తర్వాత ఎవరు చేయలే. ఎవరైనా ఉన్నారంటే చరిత్ర లేనే లేదు. మన దేవుడు ఒక్కడే సముద్రాన్ని పాయలుగా చేయలేని దేవుడు. ఇప్పుడు చదవండి 22వ వచనం. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను. కాబట్టి గమనించవచ్చును, ఆ నీళ్లు ఆరిపోవడమే కాదు, గోడ వలే ఉంది. గోడ వలే ఉంది, వాళ్ళకి గోడలాగా ఉంది. దానంతటిని కూడా మంచు గడ్డలాగా మార్చాడు. అంత మంచు గడ్డ మధ్యలో ప్రజలు నడవడం అంటే కూడా చేత కాదని. ఆ చేత కాదంటే దేవుడికి చేతనే. ఆయన సమస్తము సాధ్యమే. దేవుడు ఆ రీతిగా సముద్రాన్ని పాయలుగా తలంపు ఏంటంటే ఎప్పుడైనా ధ్యానించామా, ఆయన సముద్రాన్ని చేశాడు. సముద్రము చేయడమే కాదు, సముద్రమునికి ఆయన సముద్రం ప్రయాణం చేయడానికి త్రోవలు కలుగు చేశాడు. కలుగు చేసినట్లు రుజువుపరిచాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఆయనకి ఎర్ర సముద్రం నుంచి దాటించడానికి ఆయన చేసిన మహత్కార్యం చాలా గొప్పది, చాలా గొప్పది. అంత మాత్రమే కాదు, ఆయన మార్గం కూడా సముద్రంలో ఉందంట. ఆయన మార్గం కూడా సముద్రంలో. చదవండి కీర్తన 77:19. 77:19. 77:19. నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను. నీ మార్గం సముద్రం ఉండేను. రేపు ఒక చోటకి పరిచర్య పిలిచారు. నన్ను పరిచర్య పిలిస్తే చాలా దూరము, నేను రాలేను, మీరు డ్రైవ్ చేసుకు వచ్చేవచ్చు కదా అంటే, ఒంటరిగా వస్తాను కానీ ఇప్పుడున్న పరిస్థితులు రావడం మంచిది కాదు. వాతావరణ పరిస్థితులు బాగలేవు, వర్ష వాతావరణం ఉంది. అక్కడంతా కూడా దాదాపు 2.5 గంటల సేపు జర్నీ చేయాల. అక్కడంతా కూడా కరోనా ఎఫెక్ట్ ఉంది, మంచిది కాదు రావడము. నాతో ఎవరు రమ్మన్నా కూడా ఎవరు రారు పిలిస్తే. కారణం ఏంటంటే ఇటు కరోనా వైరస్ అని చెప్తూ వచ్చిన. ఒంటరిగా పోవడానికి మామూలు పగటిపూట భయపడితే రాత్రిపూట సముద్రం మీద నడుస్తాడైనా, పగలపూట నడుస్తాడైనా. సముద్ర ప్రయాణం ఎట్లా? నో బోట్, నో స్టీమర్. ఆయన నడిచి వస్తున్నాడు సముద్రం మీద. అందుకే ఈ మార్గం సముద్రంలో ఉన్నాయి. ఆయన సముద్రం మీద నడిచిన దేవుడు, సముద్రం మీద నడిపించిన దేవుడు. అందుకే మళ్ళీ ఒకసారి వద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 19వ వచనం ఇప్పుడు చూద్దాం. అప్పుడు 21, 22 చదివినాం. ఇప్పుడు 19వ వచనం 20వ వచనం. ఎదుట సమూహంలో ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. 20. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీలను సమీపింపలేదు. ఎంతో గొప్ప సంగతి. నడిచింది ఎవరు ముందంటే మోషే కాదు,
దేవుడు నడుస్తున్నాడు ముందు. దేవుడు నడుస్తున్నాడు. ఆయన సముద్రం మీద నడుస్తున్నాడు, నీళ్ళు పాయలు చేసి నడుస్తున్నాడు. అవసరమైనప్పుడు నడుముకొచ్చాడు, మధ్యలోకి వచ్చాడు. ఐగుప్తులకు చీకటి కలుగు చేశాడు, ఇశ్రాయేలు సమీపించకుండా చేశాడు. ఎంత గొప్ప దేవుడైనా. సముద్రం మీద అధికారం ఉంది, సముద్రంలో తోవలుంది. ఎట్లా వచ్చింది అధికారం అంటే ఆ సముద్రం కలుగు చేసిన వాడు ఆయనే. సముద్రాన్ని కలుగు చేసిన వాడు ఆయనే. కలుగు చేయడమే కాదు. యోబు గ్రంథం 26వ అధ్యాయం. యోబు గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 26:10వ వచనం. వెలుగు చీకటిల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయమొంది అదురును. తన బలము వలన ఆయన సముద్రమును రేపును. ఏంటి అలలు? అలలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? రేపుతున్నాడు సముద్రాన్ని. ఆయన సరిహద్దులు బౌండరీస్ ఏర్పరిచాడు. ఓ సముద్రమా, ఇది నీ బౌండరీ. సిమెంట్ కూడా కట్టాడా? పిల్లర్స్ వేశాడా? లేదా ఇంకేమైనా వేశాడా? ఇసుకను సరిహద్దుగా చేశాడు. ఇసుకను సరిహద్దుగా చేశాడు. ఆయన సరిహద్దుగా చేసి దాన్ని అణిచివేశాడు. ఇసుకను సరిహద్దుగా చేయగలిగిన దేవుడు ఆయన ఒక్కడే. 38వ యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయము. దయచేసి 8వ వచనం. సముద్రము దాని గర్భం నుండి పొర్లిరాగా తలుపుల కింద దానిని మూసిన వాడెవడు? సముద్రం దాని గర్భం నుండి పొర్లిరాగా దాని ఇక్కడే ఆగును అని మూసిన వాడు ఎవరు? 10వ వచనం. దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డ గడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడుననియు నేను చెప్పినప్పుడు నీ ఉంటివా? ఎంత చక్కటి మాట యోగుతో అంటాడు. ఇక్కడనే ఈ సముద్రం, ఓ సముద్రమా, ఓ తరంగమా, ఓ అలా ఇక్కడికి దాటి రాకూడదు. నువ్వు దాటి రాకూడదు. నేను అనుమతిస్తే గాని నువ్వు దాటి రాకూడదు. మనము ఆయన అనుమతి లేకుండా దాటి వెళ్ళిపోతుంటాం ఎక్కడికంటే అక్కడికి. ఆయన అనుమతి లేకుండా అన్ని చేస్తూ ఉంటాం. ఎంత చక్కగా సముద్రం లోబడుతున్నది దేవునికి. సముద్రం ఎంత అలలతో ఉన్నప్పటికీ, ఆ ఘోష వినపడుతున్నప్పటికీ ప్రపంచానికి కమ్మేగలుగుతుంది. ఎందుకంటే మనం ఒక భాగమే. అది 3 భాగాలు. మనం మన్ను కలిపితే మన్ను మట్టి నీళ్ళు వచ్చి మన్ను మీద కొడితే మన్ను రూపం మారిపోతుంది. మన్ను కనపడదు, కొట్టుకొని పోతుంది మన్ను. అది మన స్వభావం. అయితే ఆ సముద్రము దేవుడికి లోబడుతున్నది. హద్దులు ఏర్పరిచాడు. కీర్తన 33:7 వచనం. కీర్తన 33:7 వచనం. సముద్ర జలమును రాశిగా కూర్చువాడు ఆయనే. సముద్ర జలాన్ని రాశిగా కూర్చాడు. సముద్ర జలాన్ని రాశిగా కూర్చి సముద్రం ఏమంటున్నాడు? 104వ కీర్తన 25వ వచనం. 104:25. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో విశాలమైన మహాసం 3 అంతలు ఉన్న సముద్రం అది. అరేబియా, అంటార్కిటికా మనం గమనిస్తుంటున్నాం. మరి అట్లాంటా, అరేబియా మనం చూస్తున్నాం. మరి బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్, ఎక్కడ సముద్రములు ఎక్కడొచ్చినా ఈ హిందూ మహాసముద్రం. 3 భాగాల సముద్రం. ఎంత పెద్దది! విశాలమైన మహాసముద్రం. మామూలు సముద్రం, విశాలమైన మహాసముద్రం. అందులో లెక్కలేని జలచరములు. ఈనాడు ఆ లెక్కలేని జలచరములు మానవునికి ఆహారం. ఈనాడు ఆ లెక్కలేని జలచరములు మానవునికి ఆదాయం. ఆ లెక్కలేని జలచరములు నీటిని శుభ్రపరుస్తోంది. ఎన్నో రకాల ఉపయోగములు. దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నాయి. అందులో ఓడలు నడుచుతున్నాయి. ఎంత గొప్ప సంగతి! సముద్రం గురించి ఎప్పుడైనా ఆలోచించామా? సముద్రాన్ని గురించి మనం ఎప్పుడైనా ఆలోచించేవారు ఉంటున్నామా అనేది గమనించాలి. ఈ సముద్రానికి ఎట్లా గట్టు కట్టాడు అంటే ఆ నోటి మాట చేత సముద్రం ఇంతవరకు అన్నాడు. ఆయన నోటి మాట చేత ఇసుక, శాండ్, నువ్వు ఇక్కడ ఉండాలా, అలలు రాకుండా కాపాడాలి. చదవండి దేవుని వాక్యంలో. 8వ గ్రంథం
5వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండినట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని పెట్టాడు, ఇసుకను సరిహద్దుగా పెట్టాడు. సముద్రం భయపడతా ఉంది, ఇసుక భయపడతా ఉంది, తరంగాలు భయపడతా ఉంది, అయితే జలచరములు భయపడుతూ ఉన్నాయి. నీవు నేను భయపడటంలే. చాలా నిర్లక్ష్యమైన పరిస్థితి, చాలా నిర్లక్ష్యమైన పరిస్థితి. దేవుని వర్తమానం వింటున్నాం, ప్రభు బలలో పాల్గొనేది లేదు, కానీ ప్రభు బల మన మధ్య ఉన్నట్టుగా పరీక్షించుకోవాలా. భూమి ఉదయకాల చూస్తాం ఆరాధనలో, భూమి భయపడింది ఆయన చూసి. ఇప్పుడు చూస్తున్నాం సముద్రం భయపడుతా ఉంది ఆయన చూసి. ఆగు అంటే ఆగుతా ఉంది, తరంగంలో రాకూడదంటే రాలేదు. ఇసుకలు ఆ తరంగం రాకూడదు కాపాడుతోంది. జలచరములన్నీ కూడా సముద్రం భరిస్తూ ఉంది, పోషిస్తూ ఉంది. ఓడలు ప్రయాణం చేస్తా ఉంది, భద్రత జాగ్రత్త అని దేవుడు సెలవిచ్చాడు. మనుషునికి వాటి మీద ప్రయాణం చేసే ఆధిక్యత ఇచ్చాడు. సముద్రం వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయా అంటే అసలు చూస్తే మొట్టమొదటిగా సముద్రం వల్లనే ఉపయోగం ఉండి ఇశ్రాయేలు విమోచించబడ్డారు. అందుకే మొదటి మరి ఉపయోగం ఏంటంటే నిర్గమకాండం 14వ అధ్యాయంలో మోషే మొరపెడుతున్నాడు. మోషే ఎందుకు ఆగిపోయినావు, సాగిపో మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడు? వెనక చూస్తే ఐగుప్తీయులు ప్రభా, ఇటు చూస్తే సముద్రం ప్రభా, మధ్యలో చూస్తే ఇశ్రాయేలు నన్ను సరుగుతున్నారు, గొలుగుతున్నారు ప్రభా, నేను ఏమి చెయ్యాలి ప్రభా? అటు చూస్తే ఐగుప్తీయులు, ఇటు చూస్తే సముద్రము, మధ్యలో ఇశ్రాయేలు సరుగులు గొలుగులు, మాకు సమాధులు ఇక్కడ తీసుకొచ్చారా? ఈ నింద వేదన ప్రభా. సాగిపో మోషే. నిమ్మలమైన స్వరం, మెల్లమైన స్వరం, ఆదరణిచ్చే స్వరం, నడిపించే స్వరం, ఇశ్రాయేలుపై తోడుగా ఉన్న స్వరం. ఎంత గొప్ప దేవుడు అండి! ఆయనలో సరుగు రాలేదు, ఆయనలో విసుగు రాలేదు, ఆయన ఏం ఆలోచించలే. ఓ మోషే, నీ చేతులు ఏమది చేయిపో, చాపు దాన్ని. చాపాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బయటకు వచ్చిన తర్వాత ఐగుప్తులు తన్నుకొలుస్తుంటే సముద్రం 2 పాయలైపోయినాయి. నడిచాడు ప్రభు ముందుకు, వారిని నడిపించాడు. తర్వాత కొంత దూరం వెళ్ళాడు, వెనక చూస్తే ఐగుప్తులు తెలుసు ఆయనకి. వారిలో నుంచి వెనక్కి వచ్చాడు, నడుములు ఆగాడు. ఆగటంతో ఇశ్రాయేలు వెలుతురు వచ్చింది, వారికి ఐగుప్తులు చీకటి కలిగింది. ఆ రీతిగా ప్రయాణం చేస్తూ ఆ సముద్రం దాటారు. సముద్రం దాటి ఆదరి నుండి ఈ దరికి చేరారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు విమోచన కారణము దేవుడైన యెహోవా ఆనాడు సముద్రంలో వాడుకుంటాడు. నీవు నేను దేనికి వాడబడుతున్నావు? నీవు నేను దేనికి ఉపయోగకరంగా ఉంటున్నావు? సముద్రం ఎన్నో రకాల ఉపయోగాలు, దాన్ని ధ్యానించడం లేదు మనం. ఇశ్రాయేలు విమోచించడానికి సముద్రం కూడా వంగి లోబడింది దేవునికి, తగ్గించుకుని లోబడింది దేవునికి, అద్దుల్లో ఉండిపోయింది దేవునికి, పాయలైపోయింది దేవుని సన్నిధిలో, కదలలేదు, మెదలలేదు. ఇశ్రాయేలు వెళ్ళిపోయేంత వరకు దాన్ని ఏ మాత్రం మాట్లాడుకున్న మౌనంగా ఉండిపోయింది. ఘోష కనబడలే, ఆ ఘోష కూడా ఆపేశాడు ఆయన. సముద్రం కూడా నిలబడితే అనేక సార్లు నేను వెళ్ళినప్పుడు చూస్తూ వచ్చాను. ఆ ఘోష, భయము, లోపలికి వెళ్ళాలంటే భయం. అందుకే చాలా మంది నిర్లక్ష్యంగా వెళ్ళి వారికి లోపల ప్రేరేపణ వచ్చి వచ్చేస్తాం వెళ్ళిపోయి ఆఖరికి ఎన్నో వేల మంది చనిపోయారు, కొట్టుకొని పోయారు, శవాలైతే వెళ్ళారు, బిడ్డలు కొట్టుకుపోయారు, తల్లిదండ్రులు పోయారు, స్నేహితులు పోయారు, అనేకులు పోయారు. ఏమిటి అంటే అక్కడ అవిధేయత, డిసోబీడియంట్ ఆఫ్ ది మ్యాన్, మనుషుని అవిధేయత. ఆయన ఏమో చెప్పాడు, దేవుడు సృష్టికర్త, నువ్వు దాటి రావద్దంటే మానవుడు దాటి లోపలికి పోయాడు. నీకుందా సామర్థ్యత? నీకుందా సామర్థ్యం లోపలికి పోవడానికి? పేతురు, యోహాను చేపలు పట్టేవారే నా ఓడలో పోతామంటే భయపడ్డారు వాళ్ళు. ఎందుకు భయపడ్డారు? నీళ్ళ మీద నడిచినా భయపడ్డాము. తుఫాను వచ్చింది, అలలు పైకి లేచినాయి, ఓడలోకి నీళ్ళు వస్తున్నాయి. ప్రభా నీకు చింత లేదా?
వాళ్ళు ఎవరు? వాళ్ళు జాలర్లు. ఎవరు వాళ్ళు? సముద్రం గురించి తెలిసిన వాళ్ళు. నీకు ఏమి తెలుసు సముద్రం గురించి? వెళ్ళిపోతున్నావు లోపలికి, ఏం అధికారంతో పోతున్నావు లోపలికి? అనేక సార్లు పరీక్షించుకోవాలి. అంటే అంత అర్థం ఏంటంటే నీలో వీరత్వము సురత్వం చూపించాలని పోతున్నావు, కానీ నీలో ఉన్న అవిధేయత దేవుడు చూస్తాడు, గుర్తించలేకపోతున్నావు. ప్రియమైన సోదరుడా, సముద్రం లోపడుతోంది, భూమి లోపడుతోంది, ఇశ్రాయేలు రోజులు బయట తీసుకొచ్చింది. మరి మనం పరీక్షించుకోవాలి, మనం లోపడుతున్నామా? సముద్రము 2 రకాలుగా మాట్లాడుతుంది మనతో. ఒకటి ఏంటంటే దేవుడు కలిగే సృష్టిలో సముద్రము దేవుడికి లోబట్టము. అది చాలా 3 భాగములు ఉంది. వాటికి సరిహద్దులు పెట్టాడు, వాటిని అతిగా నియమించి హద్దులు పెట్టాడు. అవి లోబడుతున్నాయి. మరి ఇశ్రాయేలు ప్రజలను బయట తీసుకోవడానికి పాయలు కమ్మంటే బయటకు వచ్చి తీసుకోవడానికి పాయలైనాయి. లోబడే విధానం మనుషుడు లోబడటంలే. లోబడకుండా మరో పంపించేగా ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళు వదిలిపెట్టే వాళ్ళు వెళ్ళిపోవాలా. అనేక అద్భుతాలు మోషే ద్వారా జరిగించిన ఫరో హృదయం కట్టపరుచుకున్న వాడే, దేవుని మాటను ధిక్కరించిన వాడే. ఆఖరికి ఫరో ఆ సైన్యము వెంబడించారు. ఏమైంది అక్కడ? వారు రథములు, వారి గుర్రములు, వారు కలిగినవన్నీ కూడా సముద్రములో ముంచివేయబడ్డాయి. వారు తిరిగి ఐగుప్తులకు చేరలేదు. దాని అర్థం ఏంటంటే అవిధేయత. వాటి ఈనాడు రాత్రి ఉదయకాల సమయన మనలో ఎలాంటి అవిధేయత ఉంది అనేది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అది మొదటిగా సముద్రం చేసిన అద్భుతం ఇశ్రాయేలు ప్రజలు బయట రావడానికి. సముద్రం ద్వారా చాలా జాగ్రత్తగా ఉండకపోతే మనం అవిధేయులు అని గుర్తించవచ్చు. సముద్రం చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే విధేయత నేర్చుకోవాలి. రెండవ చూద్దాం, యోనా గ్రంథం 1వ అధ్యాయం. యోనా గ్రంథం 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును. నీనెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నీనెవే మహాపట్టణంలకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణంకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. మనం చూసాం ఆ సముద్రం రేపుతాడు. చూసాం సముద్రాన్ని రేపుతాడని చూసాం. ఇప్పుడు రేపాడు సముద్రాన్ని. ఎందుకు రేపాడు? అయ్యా నువ్వు నీనెవేకి వెళ్ళు, నీనెవే పట్టణం సువార్త ప్రకటించు అంటే ఈ తర్షీషు పోతున్నాడు, వ్యాపార స్థానానికి పోతున్నాడు, తర్షీషు పోతున్నాడు. ఆయన్ని ఆఖరికి ఏం చేయాలంటే నీకు ఓడ క్షేమం అనుకున్నావు, తర్షీషు పట్టణం క్షేమం అనుకున్నావు, ఇప్పుడు చూడు నీ కథని సముద్రం రేపాడు. సముద్రం దేవుని మాటకు లోబడింది, భయపడి లోబడింది. సముద్రం రేపితే సముద్రం అలా లేచినాయి. ఆఖరికి ఇష్టంత మనకు తెలుసు, యోనాను సముద్రంలో వేశారు. సముద్రుడికి ఆజ్ఞాపించాడు, తర్వాత తిమింగలానికి కూడా ఆజ్ఞాపి. ఓ సముద్రమా, యోనా ఇందులో పడుతున్నాడు, అలో చేత గాని ఊపిరాడకుండా కానీ నువ్వేమి చేయొద్దు. అలో చేత గాని ఊపిరాడకుండా కానీ నువ్వేమి చేయొద్దు. ఓ సముద్రమా, ఆయన నువ్వు ఏదైతే అప్పగించాను నువ్వు గమ్మని మౌనంగా ఉండాలా. తిమింగలం మింగింది. ఆ తర్వాత సముద్రంలో 3 రాత్రులు మొదలుండి ఆ తర్వాత యోనా నేల మీద కక్కి వేయబట్టి చూస్తుంటాం లేఖనంలో. కక్కి వేయబడిన తర్వాత యోనా మళ్ళా ఎక్కడ పంపించాడు? మళ్ళా నీవు పంపించాడు. ఈ సముద్రం యోనాకు పాఠం నేర్పించింది. నేను లోబడ్డాను యోనా, నువ్వెందుకు లోబడలేదు? నన్ను ఆయన లేపినాడు కాబట్టి రేగినాను నేను. జాగ్రత్త సుమా. కొన్నిసార్లు మన పక్కన ఏదో రేగుతుంది. ఏమి రేగుతుంది? కరోనా వైరస్ కావచ్చును, లేదంటే మరి ఇది నిమోనియా కావచ్చును, లేదంటే స్వైన్ ఫ్లూ కావచ్చును, డెంగ్యూ కావచ్చును, లేదా పక్కింటి వాళ్ళతో గలాట కావచ్చును, లేదా ఎదురింటి వాళ్ళతో గలాట కావచ్చును, లేదా ఉద్యోగుల గలాట కావచ్చును. ఏమి రేగుతా ఉందంటే సంథింగ్ ఈజ్ ఇన్ అవర్
అంటే మనలో ఏదో ఉంది. సంథింగ్ ఈజ్ ఇన్ మీ, నాలో ఏదో ఉంది. ఫస్ట్ రెక్టిఫై దట్ వన్. మనం మొట్టమొదటిగా అది సరి చేసుకోవాలా. ఎందుకు రేగబడ్డాడైనా, ఎందుకు లేచిందంటే మనలో ఉన్నది. అందుకే జాగ్రత్త చూసుకోవాలి. యోనా పశ్చాత్తాపడటం వల్ల తిరిగి బయట తీసుకొచ్చాడు. యోనా కమిట్ అయినాడు, నేను నినివేకి వెళ్తాలే, నినివేకి వెళ్తా. ఇప్పుడు నినివేకి వెళ్ళాడు, సువార్త పాటించాడు సాగి. ఆఖరికి సముద్రం వినకుండా, సముద్రము దేవుని మాటిని యోనాను చేపకు అప్పగించి ఆ తర్వాత సముద్రం బయట తీసుకొచ్చి కక్కి యోనా తిరిగి నినివే పట్టణస్థులకు వెళ్ళి సువార్త పట్టించారు. వారందరూ పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగారు. ఈ సముద్రము ఏం సహాయం చేసింది ఇక్కడంటే, యోనాను తిరిగి ఆ యొక్క నినివే పట్టణాన్ని తీసుకెళ్ళడానికి సాధనంగా ఉపయోగపడింది. నువ్వు దేనికి ఉపయోగపడుతున్నావు, నేను దేనికి ఉపయోగపడుతున్నావు అనేది పరీక్షించుకోవాలి. మనం అసలు ఉపయోగపడే పాత్రలో ఉన్నావా? అందుకే ఉపయోగపడిన పాత్ర అనేది ఫిలోమోను అడిగితే, అయ్యా నాకు వద్దయ్యా ఆయన ఒనేసిము, నా దగ్గర నుంచి వచ్చాడు ఆయన, నేను నీ శిష్యున్నే, నువ్వు వాక్యం చెప్తే రక్షించబడ్డాను, నీ పనివాడినే నేను. అయితే ఆయన వద్దంటే ఆయన అన్నాడు ఒకే మాట, నేను చెప్పిన మాట విను, ఆయన ఒకప్పుడు నిష్ప్రయోజనమైన పాత్రే గాని ఇప్పుడు ప్రయోజకరమైన పాత్ర, అతన్ని వాడుకో, తీసుకో. యోనా అప్పుడు పనికి వాడినాడు కానీ ఇప్పుడు పనికి వచ్చేవాడు తయారయ్యాడు. మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సముద్రం మనతో మాట్లాడుతోంది. ఎక్కడ తప్పిపోయినా, ఎక్కడ పరిస్థితులు. సముద్రము సులభంగా హాని చేయదు మానవునికి, దేవుడు ఆజ్ఞాపిస్తేనే. కాబట్టి మనం జాగ్రత్తగా మన అది సరిహద్దుల్లో ఉంది, మన సరిహద్దుల్లో మనం ఉండాల. అందుకనికే మన సరిహద్దుల్లో ఉంటే మన సమాధానం వస్తుంది. చదవండి 147వ కీర్తన 14వ వచనం. 147వ కీర్తన 14వ వచనం. 147:14 వినపడలేదమ్మా. సమాధానం కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. నీ సరిహద్దులలో సమాధానం అంటే సరిహద్దులలో సమాధానం. సరిహద్దు దాటకు దావీదు అన్నాడు సొలొమోనుతో, అయ్యా షిమిని జ్ఞాపకం చేసుకో, నువ్వు తిరిగి షిమికి ఏం చెప్పాడు సొలొమోను, ఇది దాటిపోకూడదు, దాటిపోతే నీ మరణానికి పాత్రుడు అన్నాడు. షిమి దాటిపోకూడదు బాగానే ఉన్నాడు, ఆ సరిహద్దు ఇప్పుడు దాటాడు, మరణానికి పాత్రుడైపోయాడు. కాబట్టి సరిహద్దులో సమాధానం ఎట్లా వస్తుంది? మనకు పెట్టిన సరిహద్దులో ఉంటే సమాధానం ఉంటుంది. అందుకంటే ఫిలిప్పీస్ పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీస్ చాప్టర్ 4 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. కాబట్టి యేసుక్రీస్తు గురించి ఆ సమాధానం హృదయానికి తలంపులకు కావలి ఉంటుంది. ఎప్పుడు మన సరిహద్దుల్లో ఉంటుంది. సముద్రం చూసి జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన సరిహద్దుల్లో ఉంది, లోబడుతోంది. అద్భుతాలు చేసిన సముద్రం ఆశ్చర్యకాలు చేసింది. తర్వాత 3వ తలంపుతో టైం అయిపోతుంది. అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 25వ వచనం అని చూడు. అపోస్తల కార్యములు 27:25 చెప్తారు. అవునండి, 27:25 23:24 చదువుమా. 23:24 ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా వద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చిన వారిని అందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఇక్కడ అపోస్తలుడు పౌలు మరి కైసరు దగ్గర నిలబడాల్సి ఉంది. యూలియన్ వాళ్ళకి అప్పగించి వాళ్ళు అనేక సముద్రాలు దాటుకొని, అనేక పరిస్థితులు దాటుకొని, క్రేతులు కూడా దాటుకొచ్చారు. అక్కడే చెప్పాడంట పౌలు, ఇక్కడే ఉందాం, తుఫాను ఎక్కువైపోయిందంటే వినకుండా బయలుదేరారు. బయలుదేరుస్తున్న సమయానికి ఏం జరిగిందంటే మరి తుఫాను ఎక్కువైపోయింది. తుఫాను ఎక్కువైపోయేకాడికి మరి పౌలుకు దేవుడు దూత మాట్లాడుతూ వచ్చింది. పౌలా ఏం కాదు, భయపడంతో, నీతో కూడా ఉన్న వారికి ఏ హాని కావద్దు. ఎంతమంది నీతో కూడా ఉన్న వారికి హాని కలగదు అంటే మాకు గమనించండి ఇక్కడ ఒక మాట, మనతో ఎవడైనా ఉంటే మనం ప్రార్థనా పనులుగా ఉండి హాని కలగకుండా ఉండగలిగితే చాలా సంతోషం. ఆ మాట చూడండి, ఎంత చక్కటి మాట. నీతో కూడా ఉన్న వారికి హాని కలదు. ఈ సముద్రం నిన్నేమి చేయదు. నేను సముద్రానికి ఆజ్ఞాపించాను పౌలా,
నువ్వు భయపడవద్దు అంటున్నాడు. మరి ఆ మాట ధైర్యంగా చెప్పగలుగుతున్నా అంటే మనతో కూడా ఉన్నవారు మనతో నడవాలంటే మనలో అలాంటి ప్రార్థనా జీవితం ఉండాలా. ఇక గమనిస్తే ఎంతమంది ఉన్నారు ఓడలో తెలుసునా? 276 మంది ఉన్నారు ఓడలో. 37 వచ్చారు. ఓడలో ఉన్న మేమందరము 276 వచ్చారు. ఆఖరికి ఓడ కూడా పగిలిపోయింది. బద్దలైపోయింది. వారు 2 ప్రవాహాలు కలిసి చోట కలుసుకున్నారు, పడిపోయారు. ఆఖరికి సముద్రానికి దేవుడు ఆజ్ఞాపించారు. 276 మందిని, ఓ సముద్రమా నువ్వు ముట్టకూడదు, ఓ సముద్రమా నీకు సంబంధం లేదు, నా మనుషులు నా మనుషులతో కూడా వాళ్ళు వస్తున్నారు. సముద్రం ఆజ్ఞాపించాడు. ఆ రీతిగా దేవుడు చెప్పినట్లే ఒక దీపం మీద పడ్డారు. ఆఖరికి చలి పుట్టిన వాళ్ళకి బాగా చలి సముద్రంలో. ఆఖరికి వారు బయటకు వచ్చి నీళ్ళలోంచి ఈదుకుంటూ వచ్చి ఆ సముద్రం గట్ట పులలేరుకుంటే పాము బయటకు వచ్చింది. అందులో పాము పౌరు చేయి పట్టుకునింది. మీరు పాపిష్టిని అనుకున్నాడు, కాదు, దేవుడు తప్పించాడు, దేవుడు కనికరించాడు. సముద్రం హాని చేయలేదు, పాము హాని చేయలేదు. సముద్రం ఆజ్ఞాపించాడు. ఓడ బద్దలైపోయినా నువ్వు ఆ దీపం మీద తీసుకు వదిలిపెట్టాలి, కానీ నీకు ఆ 276 మందిని ముట్టుకోవడానికి నీకు అధికారం లేదంటే సముద్రం ఏమాత్రం జోలికి రాలేదు. సమయన సముద్రం అంతా లోబడుతూ ఉంటే నీవు నేను కేవలం పురుగు వంటి మనం లోబడటం లేదే. 3 అంతల వాదం కలిగిన భూమి మీద నీరు ఉన్నటువంటి సముద్రం ఆ దేవునికి అంత లోబడుతూ ఉంటే నీవు నేను లోబడటం లే. గమనించాలి. మనం చదువుకున్న మాటల్లో ముగింపులోకి వస్తున్నాం. 43వ యెషయా గ్రంథం 16 వచ్చిన 17 వచ్చిన కలిసి ఒక మాట. సముద్రంలో త్రోవ కలుగు చేయవాడును, వడిగల జలములలో మార్గము కలుగు చేయవాడును. వడిగల జలములో మార్గం కలుగు చేయవాడు ఆయన. జలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన సముద్రం. ఇంకా చాలా ఉన్నాయి. పేతురు కూడా సముద్రం మీద నడిచాడు. పేతురు నడిపించాడు దేవుడు. ఆయన నడిచాడు, పేతురు నడిపించాడు, సముద్రానికి ఆజ్ఞాపించాడు. వడిగల జలం ఎక్కడి నుంచి వచ్చింది? మనం వెనక్కి వెళ్తే ఆదికాండం 7వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం జెనసిస్ చాప్టర్ 7:18. ఆదికాండం 7వ అధ్యాయం 18వ వచనం. జలములు భూమి మీద ప్రచండంగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఇక్కడ చూసాం మనం. వడిగల జలములో మార్గము కలిసేవాడు ఆయనే. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. జలముల మీద నడిచింది ఓడ. నోహొక్క ఓడ అరారాతు కొండ వరకు నడిచింది. అది కూడా వడిగల జలం. సముద్రం లాంటి వరద, భయంకరమైన అంత భయంకరమైన అందరూ జలచరములు అన్ని పోయినాయి. మనుషులు చనిపోయారు, పశువులు చనిపోయినాయి. అయితే ఆ ఓడలో ఉన్న వారు భద్రపరచబడ్డారు. ఓడ చేసుకున్న చెక్కతో చేయబడిన మనుషులు చేసిన దేవుడు తలుపేసి బిగించిన ఓడ నీరు తట్టుకునిదంటే దేవుడు ఆజ్ఞాపించాడు నీటికి, ఓ వడిగల జలములారా మీ పాటికి మీరు వెళ్ళండి, కానీ ఆ ఓడను ముట్టుకోవద్దండి, ఓడను కొట్టద్దండి, ఓడ జోలికి వెళ్ళొద్దండి. కాబట్టి దేవుడు మనతో సముద్రము వడిగల జలముల ద్వారా మాట్లాడుతున్నాడు. జలములు లోబడుతున్నాయి, సముద్రాలు లోబడుతున్నాయి, ఇవి నేను లోబడుతున్నాం అనేది చాలా ముఖ్యమైన అంశం. పరీక్షించుకోవాలి. ముగింపులో ఒక 2 తలంపులు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20-21 వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20-21 వచనాలు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. భక్తిహీనులు దుష్టులు ఎవరు అంటే కదులుచున్న సముద్రం అంటారు. మళ్ళీ గొప్ప తీసుకొచ్చాడు. సముద్రం ఎప్పుడు ఘోష 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 ఘోష. అలా ఆగిపోయిన వల్ల అలా వస్తుంది, అలా ఆగిపోయిందంటే అలా వస్తూ ఉంటుంది. భక్తుల పరిస్థితి అట్లే ఉంటుంది. భక్తులు ఏంటి, అనేక ఘోషలు పడిపోతారు, అనేక పరిస్థితులు పడిపోతారు. కాబట్టి నెమ్మది లేని పరిస్థితి వస్తారు. మనకి ఏ బలహీనతలు వచ్చినా, ఏ వ్యాధులు వచ్చినా, ఏ జబ్బు వచ్చినా దేవుని మీద ఆధారపడినప్పుడు మరణమైనా పర్వాలే కానీ నెమ్మదిగా దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు.
కలవరం చాలా భయంకరంగా వస్తుంది. ఆ కలవరం రాకుండా చూసుకోవాలి మనం. తప్పదు, మన మనుషులు కలవరం ఉంటుంది. అందుకే పేతురు భయపడి బొంకి ఆడు దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడు? ఆయనే సిలువ వేస్తే ఆయనతో కూడా నన్నేం చేస్తారు అని భయపడి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితులు ఉంటున్నాం? సామెతలు 1వ అధ్యాయం 15వ వచనం. సామెతలు 1వ అధ్యాయం 15వ వచనం. నా కుమారుడా, నీవు వారి మార్గంన పోకుము, వారి మార్గం పోకము, వారి త్రోవలందు నడవకుండా వారి త్రోవలో వెళ్ళదు. సముద్రం అనేసే నా త్రోవలో నువ్వురా. భక్తి త్రోవలు ఎలాంటివంటే వారి మార్గం ఏంటంటే భయంకరమైనవి. దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపాసులు కూర్చునక, మరి యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రం ధ్యానించేవాడు ధనుడు. అతను నీటి కావాలి ఎవరు నాటబడిన వాడే ఆకు వాడక తన కాలం ముందు ఫలమించి చెట్టు వలే ఉంటాడు. ఎవరు? దేవుని బిడ్డలు, విశ్వాసులు. ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు మనల్ని. కాబట్టి ఉదయకాల సమయాన సముద్రం అంటే ఏమిటో చూసాం. సముద్రం దేవునికి ఎట్లా లోబడిగా చూసాం. నీవు నేను ఏ పరిస్థితులు ఉంటున్నామో పరీక్షించుకుందాం. అలాంటి మనస్సు కలిగి దేవుడు సరి చేసుకున్న వారమే, చక్కపరుచుకున్న వారమే విధేయత చూపించాలి. ఓ సముద్రమా, ఇశ్రాయేలు ప్రజలు తీసుకెళ్ళంటే తీసుకెళ్ళండి, విడిచిపెట్టలేదు. ఓ సముద్రమా, ఇశ్రాయేలు ప్రజలు తీసుకెళ్ళండి. ఓ సముద్రమా, యోనాను భద్రపరచండి, భద్రపరిచింది. ఓ సముద్రమా, పౌరుతో కూడిన మనుషులు 276 మందిని నువ్వు ముట్టుకోవద్దు. ఓ జనములారా, ఆ ఓడలో ఉన్న మనుషులు కానీ, పశువులు కానీ, జంతువులు కానీ ఎవరిని నువ్వు తాగడానికి లేదు. ఓ సముద్రమా, పేతురు భయపడుతున్నాడు, పేతురికి హాని చేయదు. కాబట్టి ఉదయకాలమున ఆ రీతిగా మనం ఇతరులకు ఉపయోగకరంగా, ఇతరులకు మేలు చేసే వారంగా సముద్రం చేసినట్లుగా మనం చేయగలమా? అంత మంచి మనస్సు ఉందా? సముద్రం లోబడినట్టు మనం లోబడగలుగుతున్నామా? సముద్రం నోటి వాకు చేత కలిగింది, మనం చేతుల చేత, ఆయన చేతుల చేత నిర్మించబడ్డాం. మనం ఇంకెంత లోబడాలో, ఎంత విధేయత చూపించాలో దేవుని కొరకు. ఆ రీతిగా మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. సృష్టికర్త రాబోతున్నాడు. లోకంలో కలవలు ఉన్నాయి, చూస్తున్నాం. మరి ఇండియాలో న్యూస్ చూస్తూ ఉంటే చాలా విపరీతమైన ధోరణులు కనబడుతున్నాయి. మళ్ళా మెడికల్ దండ వస్తా ఉంది అంటున్నారు. రకరకాల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రకరకాల వ్యాధులు వస్తుంది అంటున్నారు. కరోనా వైరస్ సెప్టెంబర్కి, అక్టోబర్కి కోట్లు అవుతుంది అంటున్నారు. ఏం పరిస్థితులు ఏంటో తెలియదు. ఎవరింటో ఏ రీతికి వస్తుందో తెలియదు. ప్రియమైన సహోదర, ప్రభు రాబోతున్నాడు. ప్రభు రాకుడు కొరకే మానవాళిగా ప్రభు మనం సిద్ధపరుచున్నారు. వచ్చే వారం అనౌన్స్మెంట్స్. ఫస్ట్ సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్ ఎబ్రేజర్. అవును అంకుల్, ఫాస్టింగ్ ప్రేయర్. ఓకే. వచ్చే వారం ఫస్ట్ వీక్ జూలై ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. వచ్చే కమింగ్ సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది 10:30కి. మీరు డే టైం కాబట్టి ఎవరైనా కలిగితే కలవచ్చు. ఆదివారం అలా యథావిధిగా 10:30కి ఆరాధన కార్యక్రమం కలిగి ఉంటాం. ఈ ఆన్లైన్ సర్వీస్ ఎక్స్టెండ్ చేశారు. నేను ఒక 2 వీక్స్ అని చెప్పినాను. నెక్స్ట్ మంత్ కూడా ఆన్లైన్ సర్వీస్. నెక్స్ట్ మంత్ కూడా మీకు ట్రబుల్ పెడతాను. నెక్స్ట్ మంత్ కూడా ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది. సో ప్లీజ్ జాయిన్ అస్. మీకు తప్పకుండా బెనిఫిట్ పొందుతారు. నెక్స్ట్ వీక్ మరలా నెక్స్ట్ వీక్ కూడా ఆన్లైన్ సర్వీస్ కలిగి ఉంటాం. ఎనీథింగ్? సో మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రేయర్ మీటింగ్లో మీ అవసరాల గురించి మీరు చెప్పండి. ఏదైనా ఉంటే మీ అందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి శుక్రవారం మీ అందరి గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు చెప్పినా చెప్పకపోయినా మీ అందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. సో క్లోజింగ్ లో బ్రదర్ ఆనంద్ ప్రార్థన చేయండి. అంకుల్, ఒక చిన్న అనౌన్స్మెంట్ అంకుల్. డిప్లొక్క వాళ్ళ అంకుల్ భాస్కర్ కాల్ టు గ్లోరీ. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ అవర్స్ మన టైంలో, ఇండియా టైంలో నైట్ టైం మహిమలో గొలవబడ్డారు. కుటుంబ ఆదరణ కోసము, అక్క వాళ్ళ ఫ్యామిలీ కోసము ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. యేసుదాస్ అని సేవకుడు యాక్సిడెంట్ అయి సీరియస్ కండిషన్ ఉన్నాడు. యేసుదాస్ అస్కా సేవకుడు, అస్కా గాడ్ సర్వెంట్, ఒడిశాలో యాక్సిడెంట్ అయి జస్ట్ ఇంతకు ముందే ఉదయకాలం ప్రార్థన చేయి.
ఆఖరి రాజు గారు బెడిక్షన్ ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకమందున్నటువంటి మా తండ్రి, పరిశుద్ధ మా దేవ, సర్వ సృష్టికర్త, సర్వవంతుడా, సర్వాధికారమైనటువంటి గొప్ప దేవ, ఉదయకాలం నుంచి ఇంతవరకు మీ యొక్క మంచి సహవాసాన్ని మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరీ ముఖ్యంగా ప్రియమైన తండ్రి, మీ దాసుని మీరు అభిషేకించుకుని ఆరాధన వర్తమానంలో మీరు ఏమై ఉన్నారో మీ యొక్క గొప్ప ఔన్నత్యాన్ని తెలుసుకోవడం కృపనిచ్చినందు బట్టి వందనాలు. అదే రీతిగా నాయన, ఇదిగో మా యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయమైన జీవితంలో ఈ దినాల్లో మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు. ఏ రీతిగా మీరు సముద్రాన్ని కలువ చేస్తూ వచ్చారు, నిజంగా సముద్రంలో ఏ రీతిగా మీరు మార్గాలను ఏర్పరుస్తూ వచ్చారో, ఏ రీతిగా మీరు మా పితరులైనటువంటి వారికి సహాయపడుతూ వచ్చారో మరొకసారి మీరు మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. మేము నమ్ముతూ ఉంటున్నాం ప్రభా, విశ్వాసం ఉంచుతున్నాం, ఆ దేవుడే మా దేవుడు అని, మా రక్షకుడు అని మేము గుర్తెరుగుటకు మీరు చూపించినటువంటి మీ రక్షణ ఔన్నత్యాన్ని బట్టి వందనాలు. ఈ దినాల్లో మరీ ముఖ్యంగా కరోనా విషయమై ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. అనేక మంది మహిమలో పిలువబడుతుంటున్నారు, అనేక మంది అనాథలు అవుతుంటున్నారు. అటు వారి కొరకై ప్రార్థిస్తుంటున్నాం, సహాయం చేయండి. మరీ ముఖ్యంగా నా తండ్రి, మా సహోదరులు నా తండ్రి ఎవరైతే మీరు తీసుకుంటూ వచ్చారో నాయన, ఆ కుటుంబంలో మంచి ఆదరణ మీరు దయచేయండి ప్రభా, చూపించండి. మరి ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం ప్రభా, యేసుదాస్ అన్న విషయమై నాయన, మీ బిడ్డను మీరు వరిస్తాకు తీసుకువెళ్ళారు, పుస్తకాల్లో ఉంచారు. ఈ ఉదయకాలము ప్రభా మీ ఆరాధన ముగించుకొని తిరిగి వస్తుండగా బైక్ యాక్సిడెంట్ అయిందని వింటూ వచ్చాం. సహోదరుడికి తలకు ప్రభా భయంకరమైన దెబ్బ తగులుతూ వచ్చింది. అయ్యా కృప చూపించండి అయ్యా, అక్కకు కూడా కావాల్సిన ఆదరణ దయచేయండి. ప్రియమైన తండ్రి, ఇదిగో తల్లిదండ్రులను విడిచిపెట్టి, మా కుటుంబాలను విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి కేవలము మీ రాజ్య వ్యాప్తి విషయమై ఆయా ప్రదేశాల్లో ఉంటున్నటువంటి ఆయన కేవలం మీ యొక్క సువార్త విషయమై అక్కడ మీరు తీసుకుని వెళ్ళారు. ఇది నాలో మందిరం కూడా నిర్మించుకుంటూ వచ్చారు. అయ్యా, ఆ బిడ్డను మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచమని అడుగుతూ ఉంటున్నాం. తండ్రి మీరే సహాయం చేయండి. ఒకసారి నాయన తండ్రి, కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి కొరకు పేరు పేరు చెప్పిన ప్రియమైన తండ్రి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. అయా, వారి వారి కుటుంబాల్లో నాయన తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఎన్నట్టుంచేవారు. వారి అనారోగ్య విషయమై ప్రార్థిస్తుంటున్నాం ప్రభా, మీరే ముట్టుము, తాకుము, స్వస్థపరచు. ప్రతి ఒక్క విధమైనటువంటి అక్కర్లో క్రీస్తు మహిమవర్షంలో మీరే దయచేయమని అడుగుతూ ఉంటున్నాం. మేము ప్రార్థించిన రీతిగా ప్రియమైన తండ్రి మీరు మా మొర విని ఆలకించారు నాయన. ఇదిగో నాయన తండ్రి, ఎబ్బెన్న వాళ్ళ ప్రభా అత్తమ్మను మీరు ముట్టారు, తాకారు, స్వస్థపరిచారు, కొంత నెమ్మదినిచ్చారు. అందుని బట్టి వందనాలు. మంజిత్ పాల్ బ్రదర్ని కూడా మీరు ముట్టారు, తాకారు, స్వస్థపరిచారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆ ప్రదేశాల్లో ఒంటరిగా నాయన తండ్రి మిమ్మల్ని సేవిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించగలిగిన గొప్ప భాగ్యం ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. మరొకసారి నాయన తండ్రి, ఎవరైతే మా ముందు ప్రార్థన విషయాలు తీసుకుని వచ్చారో మేము యేసుక్రీస్తు వారి యొక్క జీవం కలిగినటువంటి నామంలో, సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తుంటుంది. వారికి వారి వారి సమయాల్లో నాయన తండ్రి మీరే జవాబు దయచేయమని అడుగుతుంటున్నాం నాయన. ఇదిగో స్వప్నకు కూడా మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆరోగ్యం బట్టి వందనాలు. మా ప్రియులు గత కాలంలో నాయన తండ్రి ప్రార్థిస్తూ వచ్చారు, ఇప్పుడు వరకు నిరంతరం ప్రార్థిస్తుండగా వారికి రావాల్సినటువంటి ఆశీర్వాదాలు దయచేయండి. ప్రియమైన తండ్రి, మీకే మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తుంటూ మరి ముఖ్యంగా ఈ వారమంతయు మీరు మాకు మీ యొక్క సహవాసము తోడుగా ఉంచు రమ్మని, మీ పునరుద్ధాన శక్తితో నింపుతూ రమ్మని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మాకు దయచేస్తూ రమ్మని మీకే మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన పరిశుద్ధులకు, చెదిరిన పరిశుద్ధులకు, సేవకులకు, దైవజనులకు సదాకాలం తోడైన కాపాడుగాక. ఆమేన్. ఆమేన్. ఈ మందిరములో నిత్యము వసించి వర్ధిల్లెదము. ఈ మందిరములో నిత్యము
వసించి వర్ధిల్లెదము అనుదినము స్తుతించి నూతన బలమును పొంది అనుదినము స్తుతించి నూతన బలమును పొంది అన్నిటి యందు దీవించబడి ధన్యులుగానుండెదము అన్నిటి యందు దీవించబడి ధన్యులుగానుండెదము మహిమా 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 నీకే మహిమా 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 నీకే